అందరికీ నమస్తే. మనకి ఐపీఎల్ అంటే అదో లేని జోషు. ఏమంటారు? మన కెరియర్ ఎట్లుంది, మన మన బతుకులు ఎట్లున్నాయి అన్ని పక్కన పెట్టి ఐపీఎల్ ముఖ్యం అని అంటాం. అంత ఇంపార్టెన్స్ ఇస్తాం ఐపీఎల్ కి. అండ్ ఐపీఎల్ ఆప్షన్స్ అంతే అంటే కూడా అంతే ఇంపార్టెంట్. ఆ, మనం ఏవైతే రిటైన్ చేసుకున్నామో దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకున్నాము. ఆ, నేను నిజంగా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ తర్వాత ఈశాన్ మలింగాకి అంత క్రేజ్ చూసిన నేను కామెంట్ సెక్షన్ లో. నిజంగా. అండ్ ఆల్సో ఇప్పుడు ఇట్ విల్ ఇట్ విల్ బీ మోర్ ఎగ్జైటింగ్, ఎందుకంటే ఆ లెఫ్ట్ అయిన స్లాట్స్ ఏవైతున్నాయో అవి ఎవరు ఫిల్ చేస్తారు అనేది. దట్స్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అండ్ కొన్ని క్రేజీ నేమ్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో కొన్ని ఎక్స్పీరియన్స్డ్ నేమ్స్ ఉన్నాయి. కొన్ని లైక్ ఎప్పుడు మర్చిపోయిన పేర్లు కూడా ఉన్నాయి. సో హూ ఆర్ వి గెట్టింగ్ అనేది, దిస్ ఇస్ ద వీడియో ఈజ్ ఆల్ అబౌట్. సో అది మనకిప్పుడు ఎవరిని తీసుకోవాలి అని పక్కన పెడితే విల్ సి స్లాట్ వైజ్, అంటే రోల్ వైజ్ మనకి ఒక బ్యాటర్ కావాలి, ఓ బౌలర్ కావాలి, ఇట్లా వెళ్దాం. ఫస్ట్ అన్నిటికంటే మెయిన్ మనకు ఒక వికెట్ టేకింగ్ పేసర్ కావాలి. వాట్ యూ సే గైస్? వికెట్ టేకింగ్ ఇండియనా? 100%. మనకి ఇండియనా ఫారినరా అదంతా కాదు, కానీ ఒక వికెట్ టేకింగ్ పేసర్. అండ్ ఎస్పెషల్లీ ఇన్ ద ఓపెనింగ్ స్పెల్, ఓపెనింగ్ ఫస్ట్ ఓవర్స్. ఫస్ట్ ఓవర్ వేసే బౌలర్ కావాలి. సో 100%. అది. సో ఎవరు స్టార్ట్ చేస్తారు? విశాల్ బ్రో, మీరే. హూ విల్ బి ద పర్ఫెక్ట్ బౌలర్, వికెట్ టేకింగ్ బౌలర్? యా, జస్ట్ టు గివ్ అన్ ఓవర్ వ్యూ, నేను ఇది మనకు స్లాట్స్ తెలుసు అందరికి. సో చూస్తున్నాయి సయ్యద్ ముస్తాక్ అలీ మ్యాచెస్ మన బీసీసీఐ యాప్ లో వస్తున్నాయి హైలైట్స్. Yeah. ఐ బిన్ వాచింగ్ ఆల్ ద హైలైట్స్. ఐ బిన్ ఫాలోయింగ్ స్కోర్ కార్డ్స్ ఫర్ సయ్యద్ ముస్తాక్ అలీ, particularly because I think an Indian fast bowler can do that job because we have very little overseas slots. So Akib Nabi is the perfect, is what I feel like, but based on the performance, like I think most of us would agree, but people might know a bit more. నాకన్నా కొంచెం ఎక్కువ తెలిసి ఉండొచ్చు వేరే వాళ్ళకి, బట్ ఐ థింక్ ఆకిబ్ నబీ can do better performances. He's bowling in the power plays. He's taken truckload of wickets. He's not a youngster who we should groom, scratch నుంచి groom చేయాల్సిన యంగ్స్టర్ ఏం కాదు. He's already 28, 29. He has decent amount of domestic experience. He is tall. He's built. He's well built. He can swing the ball. And what I've seen in the last two matches, he can bat pretty decent. He scored like a Yeah. quick fire 30 and added a very crucial runs కూడా. And technique కూడా solid ఉంది. It's like not blind slog ఏం చేయట్లేదు. He's clearing straight. He's clearing on the leg side. He has good pull shot. So I think he's pretty much perfect. మనకున్న బ్యాటింగ్ టెండెన్సీస్ కి మనకి నంబర్ 8, నంబర్ 9 లో కూడా కొంచెం ఒక 10 రన్లు కొట్టేటోడు ఉంటే తప్పేం లేదు. సో ఐ మీన్ వరల్డ్ క్లాస్ ఏం కాదు ఆబ్వియస్లీ, బికాస్ హీఈస్ నాట్ ఎక్కడ డెబ్యూ చేయలేదు, ఏం చేయలేదు, బట్ దట్స్ అ గుడ్ ఆప్షన్. అండ్ ఆల్సో ఒక మేజర్ క్వశ్చన్ ని ఆన్సర్ చేస్తాడా? విల్ హీ టేక్ వికెట్స్? సింపుల్. లాట్స్ ఆఫ్ వికెట్స్ లైక్ సమ్ దిస్ సయ్యద్ ముస్తాక్ అలీ డెఫినెట్లీ పవర్ ప్లే లోనే 2-3 వికెట్లు తీసిన మ్యాచెస్ చాలా ఉన్నాయి. he tries to take the openers wickets. First over లోనే అట్లీస్ట్ 8 or 9 మ్యాచెస్ లో ఫస్ట్ అట్లీస్ట్ 4 మ్యాచెస్ లో ఫస్ట్ ఓవర్ లో వికెట్ తీస్తున్నాడు. థర్డ్ ఓవర్ అండ్ ఫిఫ్త్ ఓవర్ లో కూడా వికెట్ తీయగలుగుతున్నాడు. సమ్ టైమ్స్ హీ కమ్స్ ఇన్ ద సిక్స్త్ ఓవర్ ఆఫ్ ద లాస్ట్ ఓవర్ ఆఫ్ ద పవర్ ప్లే సమ్ టైమ్స్. అండ్ డెత్ లో కూడా హీస్ డెలివరింగ్ డీసెంట్, like decent Yorkers. He's doing good. He's the spirit of Jammu and Kashmir. The only problem is he's coming from Jammu and Kashmir. We don't have a good experience getting players from that state. Yeah. సారీ, బట్ దట్స్ ద ఎలిఫెంట్ ఇన్ ద రూమ్. బట్ అక్కడి నుంచి మనకు వచ్చిన ప్లేయర్లు పెద్దగా ఏం చేయలేదు. రసూల్ గానీ సమద్ అయితే పెంచి పోషించి ఇప్పుడు ప్లేయర్ చేసి పంపించినాం మనం. వి మేడ్ హిమ్ అ ప్లేయర్ అండ్ వి సెంట్ హిమ్ అవుట్ రైట్ నౌ. బట్ దిస్ గై ఇస్ హోప్ఫుల్లీ నాట్ దట్, బికాస్ హీస్ ఆల్రెడీ లాట్ మచ్ ఎక్స్పీరియన్స్డ్. అండ్ నబీ అనేటోడు బ్రో, నువ్వు రన్ మాలిక్ ని మర్చిపోయాను. అని రన్స్ ఇచ్చేసినాక ఇంకా పంపించడం ఏంటి? యా, బట్ ఉమ్రాన్ మల్లిక్, టు బి ఆనెస్ట్, వీ న్యూ వాట్ వి ఆర్ గెటింగ్ విత్ హిమ్. వి ఆల్ నో లైక్ హీ హాస్ పేస్, హీల్ గో ఫర్ రన్స్. అనుకున్న దానికన్నా మనం 10 ఎకనామీ అనుకున్నాం, 15 ఎకనామీ వెళ్ళింది, అది వేరే విషయం. బట్ యా, ఉమ్రాన్ మల్లిక్ కానీ సమద్ కానీ పర్వేజ్ రసూల్, బట్ వీ కెనాట్ పుట్ సమ్ స్టేట్ ట్యాగ్ టు దెమ్. బట్ యా, హోప్ఫుల్లీ ఇన్ దిస్ ఆప్షన్. ఇంకోటి ఏంటంటే, వాట్ ఐఎమ్ ఫీలింగ్, ఇఫ్ వీఆర్ నాట్ టేకింగ్ నబీ, definitely he'll go for good price still. Other teams are also looking at him for sure. So yeah, I'll open the discussion with Akib Nabi. Like that's the first choice on the list for me, at least if you are looking at an opening bowler.
ఓకే. If అంటే it's domestic. బాగా వినిపిస్తున్న పేరు యాక్చువల్లీ అది. Yeah, yeah, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద స్టేట్ అండ్ ఆల్. అండ్ yeah, నాకు ఇప్పుడే మీరు చెప్తే ఒకటి తెలిసింది ఏంటంటే హీఈస్ నాట్ యంగ్ అని. ఇప్పుడు yeah. నేను నా మైండ్ లో ఏముందంటే ఇప్పుడు మళ్ళీ ఓ 20-21 ని తీసుకొచ్చి ఒక He's 5 years 29. 29 అనేసరికి ఓకే హీ మైట్ హ్యావ్ హ్యాడ్ అ క్వైట్ డీసెంట్ డొమెస్టిక్ ఎక్స్పీరియన్స్ అని. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి a name. Satish bro, do you have any other name, any other pacer? Yes. So, I mean, I had three players in my wish list. I mean, not Wow. before SMAT actually. So, first one was Mani Grewal, second వచ్చేసి ఆకిబ్ నబీ అండ్ థర్డ్ వచ్చేసి మంగేష్ యాదవ్. బట్ ఎస్ఎంఐటి స్టార్ట్ అయ్యాక లైక్ మంగేష్ యాదవ్ అండ్ మనీ గ్రేవాల్ అంతగా ఐ మీన్ ఆ పర్ఫార్మెన్స్ వల్ల అంత హైలైట్ అవ్వలేదు. బట్ ఆ ఇద్దరు పోగా నాకు ఒక ప్లేయర్ యాడ్ అవ్వరు, అతను రాజ్ లింబానీ. సో ఇఫ్ యు సీ రాజ్ లింబానీస్ పర్ఫార్మ్ ఐ మీన్ రీసెంట్ మ్యాచెస్, ఎస్ఎంఐటి మ్యాచెస్ అన్ని హైదరాబాద్ లోనే ఆడాడు అతను. అండ్ హీ వాస్ సూపర్ గుడ్. ఐ మీన్ నాట్ డీసెంట్ కూడా కాదు, ప్రతి మ్యాచెస్ లో ఐ మీన్ ఆల్మోస్ట్ ఆల్ మ్యాచెస్ లో లైక్ హీ వాస్ బౌలింగ్ ఎట్ సమ్వేర్ అరౌండ్ 8 or 7.5 ఎకానమీ అండ్ రెగ్యులర్ వికెట్స్. ఐ మీన్ ప్రతి మ్యాచ్ లో అట్లీస్ట్ 2 వికెట్స్ 3 వికెట్స్ తీస్తూ ఉన్నాడు. సో ఐ ఫీల్ రాజ్ లింబానీ అండ్ ఆకిబ్ నబీ. బట్ ఆకిబ్ నబీ మనకున్న పర్స్ లో రాడు అనిపిస్తుంది, ఎందుకంటే ఐ థింక్ he might go to CSK. I mean, considering their purse is so much, and I mean, వాళ్ళకి కూడా ఒక పవర్ ప్లే బౌలర్ కావాలి. ఐ మీన్ అంశుల్ కంబోజ్ ఐ మీన్ డింట్ రీచ్ దేర్ ఎక్స్పెక్టేషన్. సో ఆకిబ్ నబీ కోసం సిఎస్కే చాలా అగ్రెసివ్ గా వెళ్తుంది. సో మేబీ వీ కెన్ గెట్ రాజ్ లింబానీ హూ ప్లేడ్ అ లాట్ ఆఫ్ మ్యాచెస్ ఇన్ హైదరాబాద్. Wow. That's అలా అని exciting. కాకుండా Mm. రాజ్ లింబానీ కూడా మన బ్యాడ్ లక్ దొరకలేదు అంటే లైక్ వీ కెన్ యూస్ బ్రైడ్ అండ్ కాస్ట్ ఫర్ ఓపెనింగ్ యాజ్ వెల్. సో ఆ సరిపోయింది. ఛాన్స్ కూడా ఉంది మనకి. ఓకే. రిస్కీయే బట్ మేబీ అయ్యుండొచ్చు కూడా చెప్పలేము. నెక్స్ట్ రిజుల్ బ్రో, సో డొమెస్టికే కాదు, ఆర్ వి లుకింగ్ ఫర్ ఎనీ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ మన బౌలింగ్ యూనిట్ స్ట్రాంగ్ అవ్వడానికి? Yes, I was about to say that if you look at the players, right, mostly we have lot of foreign players available in the auction, good foreign players, power play bowlers also, proven. And also, if you look at it, we have good batting strength. Domestic batsmen are also there in reserves also. Smaran probably, we are still not probably in his playing 11. So we have good batting reserves. That way, it's good to go with an overseas fast bowler and have other domestics like Akim Navi, Raj Limani are all good options, but have them as backup. So it probably would be good to have a proven overseas fast bowler starting. I actually agree with you because we cannot risk at this stage. Even the legend Mohammad Shami has failed at this stage for us. So I guess we will not at all take any risk considering the situation we are in right now. So as you said, we'll go for an experienced guy. What are the names are we looking at? See, if you look at it, Matt Henry, William Roque, Jacob Duffy all fit the bill. One of them, but probably Matt Henry is more proven in that regard. Likely. But all three of them, either if one of them is going for too much cost, any of them would fit the bill. Probably Jacob Duffy and Henry. Adam Milne has been associated with SS Sunrisers SA 20, right? He's been playing for Sunrisers. He was retained. So probably management trust him as well. So I'll not be surprised if even he is picked. But he has not had a good I mean, he has not played for the last 1 year. So Matt Henry and Jacob Duffy are the top two names I would give. Yeah, I think Jacob So, Duffy is the leading wicket taker this year, I guess, in T20s. Yes. He's number 2 ranker right now. And also, Harsha bro, do you agree with Rijul that is any Kiwi coming to us? Matt Henry, I guess, yeah, it's like the kind of, but he's not that proven in T20s, especially in India. So I feel like they need to also look at other people with the experience in IPL too. Andrik Nokia is also available. They might also go for Andrik Nokia.
And apart from that, there are also more people, like more like Spencer Johnson is also available. He can also act as this, but I mostly feel like Braden Cars actually like for England, he has opened the bowling for England for many times. So I guess even Braden Cars, like we actually have a very fit 11 as of now. We are just, I feel like we should be just looking for backups and one solid foreign fast bowler to make sure that like everything in our department is like perfect. Amazing. So okay, playing in 11 or not, but we are getting a fast bowler. That is for sure, right? Yeah. సో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్. సి రీసెంట్లీ ఐ మేడ్ అ వీడియో యాజ్ వెల్. అందులో కూడా నేను చెప్పిన మనకి రాషిద్ ఖాన్ తర్వాత ఒక్క ప్రూవెన్ స్పిన్నర్ కూడా లేడు, లైక్ యునో హూ ఇంప్రెస్డ్ అస్ అలాట్. బట్ వీ హ్యాడ్ వెరీ గుడ్ నేమ్స్ లైక్ రాహుల్ చహర్ కానీ ఇంకెవరు ఉండే, రాహుల్ చహర్ లాంటి నేమ్స్, We had Zampa last year. ఎస్ జాంపా లాంటి గుడ్ నేమ్స్ కూడా వచ్చినాయి. Hasaranga. ఓకే, ప్లీజ్ డెలీట్, షిఫ్ట్ Miss డెలీట్. Misranga. యా, కానీ ఎవ్వరు కూడా ఆ ప్లేస్ ని తీసుకోలేకపోయారు. సో ఆర్ వి లుకింగ్ ఫర్ ఎనీ స్పిన్నర్ హియర్? బిఫోర్ దట్ సతీష్ రైజ్డ్ ఎ హ్యాండ్. సతీష్ ప్లీజ్. Yeah. So, like every single analyst is saying that, I mean, SRH should go for Ravi Bishnoi or someone like him. But mana radar lo Ravi Bishnoi undunte, when we traded Shami, we would have gotten Ravi Bishnoi already. I mean, in that trade, player for player trade lo. సో అలా లేనప్పుడు అండ్ రిస్క్, ఐ మీన్ క్వాలిటీ రిస్క్ స్పిన్నర్స్ తక్కువ ఉన్న ఆప్షన్ లో మనకు ఒకవేళ అంతగా ఇంపార్టెంట్ రవి బిష్నాయ్ అంటే ఆప్షన్ వదిలే వాళ్ళే కాదు. ఐ డోంట్ థింక్ వీఆర్ గోయింగ్ ఫర్ ఎనీ ప్రాపర్, ఐ మీన్ హెడ్ లైన్ స్పిన్నర్స్ ఇన్ దిస్ ఆప్షన్ అని అనిపిస్తుంది. సో ఐ ఫీల్ Harsh Dubey is actually doing good in domestic tournaments. Along with that, we have Zishan Ansari. Maybe we can go with Cranes Fulletra or something. I don't know how to pronounce it, but Cranes Fulletra. I mean, recently Klassen oka podcast లో కూడా చెప్పాడు, లైక్ ఐ మీన్ క్లాసన్ ఓన్లీ నెట్స్ లో ఒకటే ఒక స్పిన్నర్ కి చాలా ఇబ్బంది పడుతుంటే ఇట్ వాస్ హిమ్. Maybe we can go for him. I mean, with Harsh Dubey and Zishan Ansari in the team, we are sorted with the spin. I don't know why every single analyst is saying ki, like, you know, we need Ravi Bishnoi in the team. See, మీరు SRH track record చూస్తే, like, I mean, from past 3 years, I mean, we are going only with one spinner in the team, and that Harsh Dubey can fulfill it very perfectly for us. అభినవ్ బ్రో, యు ఆర్ సేయింగ్ అంటే దెర్ ఇస్ దిస్ హించ్ విత్, అంటే రవి బిష్ణోయ్ సెలెక్షన్ లో ఎవరైనా సరే చెప్పే ఒకటే ఒక ప్రాబ్లం ఏంటి అని అంటే, మనం లాస్ట్ ఇయర్ స్పెసిఫికలీ 2024 కాదు కానీ 2025 we banked on playing so much in Hyderabad and winning matches in Hyderabad. Again, when we made a team around Hyderabad, మనము సడన్ గా మన యాక్చువల్ ఒరిజినల్ పిక్చర్స్ కి వచ్చాం. 2024 పిక్చర్స్ were somewhat the made commercial pictures that we had. సడన్ గా అందరం ఒరిజినల్ పిక్చర్స్ కి వచ్చేసరికి వి యాక్చువల్లీ థాట్ స్పిన్నర్స్ వర్ నాట్ యూస్ఫుల్. మనకి జీషన్ అన్సారీ వీళ్ళందరూ అంత ప్రొడక్టివ్ గా లేరని అనుకున్నాం. ఆన్ ది అదర్ సైడ్, లెట్ మీ బి వెరీ హానెస్ట్, Zishan Ansari as a bowler has very limited spectrum. I don't know if he's grown over since the last 1 year, but throughout the season that I've seen him, he has not grown. He had the same issues. On the other side, adding to a point bro, just ఒక లైన్ చెప్తా. 4 overs కదా, 24 balls వేస్తాడు. అందులో ఒక 2-3 గుడ్ బాల్స్ వేస్తాడు. అవి డెఫినెట్లీ వికెట్ టేకింగ్ వర్తి బాల్స్. అవి వాటికి వస్తుంది లేదా వికెట్ టేకింగ్ ఛాన్స్ అన్న వస్తుంది. మిగతా 20-21 అవుట్ బాల్స్ దే ఆర్ జస్ట్ నార్మల్ ఆర్డినరీ. భయ్యా ప్రాబ్లం ఏంటంటే he does not have a stock ball also కరెక్ట్ గా. ఈ స్టాక్ Correct. బాల్ ఇస్ వెరీ హారబుల్ బాల్. అంటే నా ప్రాబ్లం ఏంటంటే రషీద్ ఖాన్ కాదు, నువ్వు ఆలోచిస్తే మనం ఎక్కువ మాట్లాడుకొని మనకు ఒక చాలా ఇంపార్టెంట్ స్పిన్నర్ ఎట్ ద వెరీ రైట్ టైం వాస్ కరణ్ శర్మ. మనకి Correct. 2-3 సీజన్స్ చాలా 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 డిసీవింగ్ స్టాక్ బాల్స్ వేసేవాడు. వాడు స్టాక్ బాల్ వాజ్ యాక్చువల్లీ వెరీ డిసీవింగ్. వాడు వికెట్ టేకింగ్ బాల్స్ Correct. కన్నా స్టాక్ బాల్స్ లో వికెట్ తీసిన రోజులే ఉండే. బికాస్ ఆన్ ది అదర్ సైడ్ సంబడి లైక్ భువనేశ్వర్ కానీ అమిత్ మిశ్రా కానీ వీళ్ళందరూ ప్రెషర్ పెడుతున్నప్పుడు ఈ ఒక సర్టన్ బాల్ పట్టుకొని దాని నుంచి కొట్టుకుంటూ వెళ్ళిపోయేవాడు.
సో I think Agree. problem ఏంటంటే రవి బిష్ణోయ్ ఇస్ ద అగైన్ బౌలర్ లైక్ సంబడి లైక్ అమిత్ మిశ్రా ఆర్ రవి బిష్ణోయ్ అండ్ ఏమంటారు మన కరణ్ శర్మ లాగా హూ హ్యాస్ అ వెరీ నైస్ స్టాక్ బాల్. కంటిన్యూస్ గా లెంత్ పట్టుకొని వేస్తే అది చాలా టఫ్ లెంత్ వేయగలుగుతాడు. కొట్టించుకుంటే ప్రతి బాల్ కొట్టించుకుంటాడు, టఫ్ వేస్తే ప్రతి బాల్ టఫ్ వేయగలుగుతాడు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద Okay. పిచ్ సిచ్యువేషన్ అండ్ హీ కెన్ బి వెరీ ఎఫెక్టివ్. దానివల్ల రవి బిష్ణోయ్ అని అన్నారు. కానీ సతీష్ ఏదైతే పాయింట్ అన్నాడు, ఒకవేళ మనం ట్రేడ్ చేద్దాం అనుకుంటే అప్పుడే ట్రేడ్ చేసే వాళ్ళం కదా అని అన్నాడు. కానీ అన్ఫార్చునేట్లీ ప్రాబ్లమ్ ఫర్ దిస్ ఇస్ ట్రేడ్ చేస్తుంటే ఇదే 10 కోట్లకు వెళ్ళేవాడు, మన పర్సుకు దొబ్బెట్టేది. ఇప్పుడు దానికి Correct. ఎక్కువ వెళ్తాడా తక్కువ వెళ్తాడా మనకు తెలియదు. ఐ రియలీ కెన్ నాట్ డిస్కస్. ఇప్పుడు ఎక్కువ వెళ్ళినా తక్కువ వెళ్ళినా నేను ఆశ్చర్యపోను. బట్ స్ట్రైట్ ఆన్ ద ఫేస్ 10 crores మనము రవి బిష్ణోయ్కి అంటే మనకి రవి బిష్ణోయ్ని షమ్మీతో 10 crores లో ట్రేడ్ చేయమంటే మాత్రము in any situation, any compressed situation right now, and especially when he's a potential bowler, but not in the team bowler, 10 crores is not worth it. And also, like, we are in major need of, like, I feel like we are not in a major need of spin bowler. ఎందుకంటే మనకి హర్ష్ దుబే, like, we only need backup. యాక్చువల్గా చెప్పాలంటే హర్ష్ దుబే క్యాన్ ఫిల్ అప్ దట్ స్లాట్ ఇఫ్ మనకి కావాలనుకుంటే. బట్ ద మేజర్ నీడ్ దట్ వీ వుడ్ బి గోయింగ్ ఇన్ ద ఆప్షన్ టేబుల్ వుడ్ బి గెటింగ్ ఏ ఫాస్ట్ బౌలర్. దానికోసం మనకి మన దగ్గర తగిన ఫండ్స్ ఉంచుకోవడం ఇంపార్టెంట్. సో మనం ఆ 10 crores అది ఇచ్చేసేసి అప్పుడే తీసుకుందాం అనుకున్నా. అదేదో ఆప్షన్ వచ్చిన తర్వాత లెట్స్ సీ ఆన్ రవి బిష్ణోయ్ మీద మనకి టార్గెట్ ఉన్నా కానీ వచ్చాక ఫస్ట్ చూసుకుందాం. ఫస్ట్ అంటే మన మెయిన్ టార్గెట్ ఫాస్ట్ బౌలర్, అది ఫినిష్ చేసుకొని ఆ తర్వాత మనం దీని మీదకి వెళ్ళేటట్టు చూసుకోవాలంటే కాంబినేషన్ ఆఫ్ స్పిన్నర్స్ లో ఎనీ కాంబినేషన్ ఆఫ్ స్పిన్నర్స్ లో గుడ్ కాప్ బ్యాడ్ కాప్ ఆడడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. మనకి 2018 లో రషీద్ ఖాన్ తో పాటు ఇన్ అ వెరీ ఫ్యూ మ్యాచెస్ షకీబ్ అల్ హాసన్ ప్లేడ్ దిస్ గుడ్ కాప్ బ్యాడ్ కాప్ గేమ్. రషీద్ ఖాన్ వికెట్ వచ్చే ముందు షకీబ్ అల్ హాసన్ ఇచ్చిన టఫ్నెస్ విత్ ద బౌలింగ్ టైట్ చేయడం తోటి చాలా ఇంపాక్ట్ వచ్చింది. ప్రెషర్ బౌలింగ్ చాలా ఇంపాక్ట్ వచ్చింది. హర్ష్ దుబే ఆన్ ది అదర్ సైడ్ ఇస్ అ ఫెంటాస్టిక్ ప్రెషర్ బౌలర్. బట్ ఈజ్ హీ ద సేమ్ అమౌంట్ ఆఫ్ అ వికెట్ టేకర్ ఇస్ సంథింగ్ ఐ ఎమ్ క్వశ్చనింగ్. స్టాట్స్ ఆర్ నాట్. ఇప్పుడు స్మార్ట్ లో కానీ ఇవన్నిట్లో కానీ దేనిలైనా సరే హీస్ ఇంప్రూవింగ్ మచ్, హీస్ డూయింగ్ అ గ్రేట్ జాబ్. మొన్న ఇన్ఫాక్ట్ రైజర్స్ కప్ లో రైజర్స్ ట్రోఫీలో కూడా చాలా బ్యూటిఫుల్ బౌలింగ్ వేసాడు. బట్ వెన్ యూ కమ్ టు IPL, these certain bowlers actually stumble a bit. And he's young. Let's accept the fact that he's young. Now, if he can bowl tight, there has to be somebody who has to take wickets. Zishan will not take wickets for you. Bishnoi on the other side also might not be the taker. Na point enti anante, compiling to all every points, I think we have to snatch in a surprise name more than Ravi Bishnoi or anything, because CSK will be searching and itla more than any other name. రవి బిష్ణోయ్ మీద బిరుసుకు పడతారు. ఎందుకంటే వాళ్ళు కరువులో ఉన్నారు. ఈ రోజు అశ్విన్ లేడు, వాళ్ళు ఉట్టి నూర్ అహ్మద్ ఒక్కడే వాళ్ళ స్పిన్నర్. అశ్విన్ లేడు, జడేజా లేడు, ఎవ్వరు లేరు వాళ్ళకి. ఇప్పుడు ఒక స్ట్రాంగ్ ఇండియన్ స్పిన్ బౌలర్ కావాలి. అండ్ దే లివ్ ఆన్ స్పిన్ బౌలింగ్. చెపాక్లో అసలు స్పిన్నర్ లేకపోతే ఇంకా నడవదు. సో వాళ్ళు ఆల్ గన్స్ ఫైరింగ్ వెళ్తారు అటువైపు. వీ హ్యావ్ టు ఫైండ్ సంబడి హూ ఇస్ ఎస్పెషల్లీ అన్నోన్. హర్ష్ దుబే లాగా ఒక సర్ప్రైజ్ బై పట్టుకొని రావడం తప్ప ఐ డోంట్ థింక్ సో వీ కెన్ గో హార్డ్ ఫర్ రవి బిష్ణోయ్. అందులో నేను యాక్చువల్ గా ఫస్ట్ అసంప్షన్ ఏముండే అంటే రవి బిష్ణోయ్ స్పిన్నర్స్ లిస్ట్ లో ఫస్ట్ వస్తాడు అనుకున్నా, కానీ ఈస్ గెటింగ్ ఇన్ టు ద మార్క్యూ లిస్ట్ అంట. మార్క్యూ లిస్ట్ లోకి వెళ్తే మాత్రం లైట్ తీసుకోవడం కూడా ఒక మంచి విషయమే, బికాస్ వీ నీడ్ పర్సన్స్ అండ్ వీ కెన్ ఫిల్ అప్ అదర్ ప్లేయర్స్. కరెక్ట్. జస్ట్ టేక్ దట్. మార్క్యూ లిస్ట్ అంటే హీస్ కమింగ్ ఇన్ ద 5th set, రైట్? రవి బిష్ణోయ్ లేదంట, ఫస్ట్ సెట్ అంట. ఫస్ట్ సెట్. There's no marquee list, I guess. మార్క్యూ లిస్ట్ లేదు. 5th set కదా? లేదు, ఫస్ట్ సెట్ Marquee list వస్తానని అన్నారు. లేదు, no, ఫస్ట్ సెట్ marquee బ్యాట్స్మెన్. list లేదన్నా, అంటే స్పిన్నర్స్ లిస్ట్ లో ఫస్ట్ దాంట్లో వస్తున్నాడు. స్పిన్నర్స్ ఫస్ట్ సెట్ ఉంటుంది, దాంట్లో వస్తున్నాడు. నాకు ఫస్ట్ లిస్ట్ అన్నారు, అది స్పిన్నర్స్ లో ఫస్ట్ లిస్టా మార్క్యూ లో ఫస్ట్ లిస్టా, అసలు మార్క్యూ ఉందా లేదా? సి దిస్ ఇస్ వన్ అసలు అదర్ వెరీ మార్క్యూ బిగ్ లేదు. ప్రాబ్లం. మార్క్యూ ఉందా లేదా అనేది ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మార్క్యూ లేదు. షోరా? మార్కీ లేదు. లేదు. డిపార్ట్మెంట్ వైజ్ 5th set లో స్పిన్నర్స్ 5th set లో వస్తారు. అప్పుడు వస్తారు. 5th set ఏనా అది? ఓకే, దెన్ గుడ్. ఫస్ట్ సెట్ బ్యాట్స్మెన్, సెకండ్ సెట్ ఆల్ రౌండర్స్, థర్డ్ వికెట్ కీపర్, ఫోర్త్ ఫాస్ట్ బౌలర్స్, 5th స్పిన్నర్స్. 5th set ఏనా? ఓకే, దెన్ దట్స్ ఫస్ట్ సెట్ లో పృథ్వీ షా ఉన్నాడు. గ్రూప్ లో లిస్ట్ పెట్టి చూడండి. 5th set లో ఇద్దరే ఉన్నారన్న, రాహుల్ చహర్ రవి బిష్ణోయ్.
యా మనం మళ్ళీ లెగ్ రాహుల్ ఇప్పుడు చహర్ రాహుల్ కి చహర్ వెళ్ళిపోమంటారు. పేరు ఎందుకు బాయ్? రాహుల్ చహర్ ఎందుకు లెగ్ సడన్ గా మళ్ళీ చెప్తున్నారా వెళ్ళకపోవడమే ఆ, బెటర్ రాహుల్ అది చహర్ కి. చెప్పు. అదే ఇద్దరు ఓకే. సో నాకు ఇన్ని రోజులు నేను రవి బిష్ణోయ్కి వెళ్తారు అనుకుంటుండే, బట్ ఐ గాట్ 2 బ్రిలియంట్ పర్స్పెక్టివ్స్ ఫ్రమ్ సతీష్ అండ్ అభినవ్. I am having second thoughts now, right now, with respect to Ravi Bishnoi. So, ఇంకా వెళ్ళిపోదాం. One of the craziest spot, are we looking for a batsman అనే క్వశ్చన్ కి ముందు వెళ్తే, ఇక్కడ క్యామరన్ గ్రీన్ ఒక బ్రిలియంట్ టాక్టిక్ ప్లే చేసిండు. I came to know that he mentioned himself as a batter so that he can come in first set. నాకెందుకో గట్ ఫీలింగ్ వస్తుంది దట్ హీల్ గో 25 నియర్ బై. అంత పోయినప్పుడే ప్లేయర్ ఎప్పుడైనా ఫ్లాప్ అయ్యేది, దట్ సెకండరీ. సో Yeah, కమింగ్ టు ద both. మెయిన్ థింగ్, Yeah. మనకి ఇంత ఫైర్ పవర్ ఉంది. వీ హ్యావ్ సో మచ్, ఓ కేజీ ఈజ్ హియర్, హాయ్. సో వీ హ్యావ్ సో మచ్ ఫైర్ పవర్, yet are we still looking for a batter? If yes, why? Anyone? అన్న Raise your అన్న hand యూ and కెన్ I స్టార్ట్. would say, yeah, yes, Harsha, వెళ్ళండి. one by we one, please. should be looking for major things that we should be looking for our backups. Apart from that, Perfect. yeah, we have a solid top order and middle order and everything that we need in terms of batting department. But we would need like, who can you expect, like if one of like Touchwood, but if one of Abhishek or Travis Head gets injured in mid season, or they need the or something happens, we need a specialist opening batsman. Like even though if one of the three, like Ishan Kishan might open in such cases, but still in the top order, at least for the three, we need at least one or two good players who can immediately make that replacement and make it feel like there isn't any change in the SRH lineup. There isn't much change in SRH lineup. Correct. And Agree to that. also, Satish, you have. Yeah. సో చాలా మంది అంటున్నారు, ఐ మీన్ లాట్ ఆఫ్ దెమ్ ఆర్ సేయింగ్ కి ఎస్ఆర్ఎస్ నీడ్ ఏ బ్యాకప్ ఓపెనర్. ఐ మీన్ హర్ష ఆల్రెడీ కవర్ చేశారు. సో ట్రావిస్ హెడ్, అభిషేక్, ఇషాన్, వీళ్ళు ముగ్గురు మనకు ఓపెనర్స్ యాక్చువల్లీ. సో ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ ఏమైనా అవినా కూడా, ఇషాన్ విల్ టేక్అప్ దట్ ఓపెనర్ స్పాట్ అండ్ మనకి స్మరణ్ ఇంకా ఈజీగా ఫిట్ చేసే ఛాన్స్ వస్తుంది మన ప్లేయింగ్ లెవెల్లో. సో ఐ డోంట్ థింక్ వీ నీడ్ ఏ ఓపెనింగ్ బ్యాకప్, వీ నీడ్ ఏ మిడిల్ ఆర్డర్ అండ్ లోవర్ ఆర్డర్ బ్యాకప్ ఐ ఫీల్ ఫ్రమ్ డొమెస్టిక్. ఓపెనింగ్ అందుకే టైడ్ అయిన వదిలేయడం కూడా, లైక్ ఐ ఫెల్ దాట్స్ ఎ వ్యాలిడ్ పాయింట్, బికాస్ లైక్ వీ ఆల్రెడీ హ్యావ్ ఇషాన్, అభిషేక్ అండ్ ట్రావిస్ హెడ్ ఓపెనర్స్ ఉన్నారు ఆల్రెడీ. సో వీ డోంట్ నీడ్ We need టైడే we అక్కడ need మనకి. we need one finisher. And Rohit, hand Yeah. raises. Considering our batting style, we should see one batting all-rounder. As KJ said, we should see one finisher. అంటే కమిండో మెండిస్ని రీప్లేస్ ఆర్ ఏమంటారు కాంప్లిమెంట్ చేసేలాగా ఏదో ఒక ప్లేయర్ ఉండాలి. వీ హ్యావ్ ఇంజురీ ప్రోన్స్ లైక్ నితీష్ కుమార్ రెడ్డి ఆల్సో. వీ డోంట్ నో వాట్ హ్యాపెన్స్. సో అండర్ వెటోరీ అండ్ కమిన్స్ in this auction, we have players like Cooper Conley and Webster from Australia. Wow, okay. We can target them. They are good all-rounders, very dangerous also. They can bowl very well in the T20 format. So I think these two are the major talking about targets. dangerous, Cooper Conley's strike rate is 110 for Australian T20s. I don't see how he can be dangerous. Considering about their bowling also. Bowling, okay. But Yeah. But you should also check the I batting would- side, right, when you talk about finishers. Vishal bro, I'll come one by one, please. Vishal bro. Yeah, అందరం బ్యాకప్స్ గురించి మాట్లాడుతున్నాం కానీ మనకి జెన్యున్ ఫినిషర్ లేడు యాక్చువల్లీ ఆల్రెడీ. సో దట్స్ అ బిగ్గర్ హోల్, యాజ్ బిగ్గర్ యాజ్ అ హోల్ దెన్ మనకి ఓపెనింగ్ బౌలర్ లేడన్నారు కదా, ఇది ఈక్వల్లీ బిగ్గర్ హోల్. మనకి నంబర్ 7 లేడు. ప్రతిసారి ప్యాట్ కమిన్స్ 7 or 8 బ్యాట్ చేయకూడదు. Pat Cummins is a genuine number 9 batsman. Correct. Given that we have 12 players playing every match, so he should always come at 9. So manaki 7 lo bigger hole undi. So Atharva idea, I don't think it's a big surprise we left him, because we start with 3 openers. But leaving Abhinav Manohar, maybe we didn't like him, or team didn't trust him enough. So that's a bigger hole right now. So kind of Aniket Verma was somehow finishing few games here and there. Games గెలిచినా గెలకపోయినా he performed well, but we genuinely needed a number 7. If he can bowl, that's even better. If not, that's a different thing. We'll hope Abhishek Sharma can give in 1 or 2 overs. So Vishal, what are the names we are looking here?
మిల్లర్ Just tears only coming. I thought we'll have Andre Russell or Glenn Maxwell, but both of them are not available right now. So it's very, very, very hard to find a player like that at 7 or 8 who can Yeah. bat, who can finish. Yes. Those are very. I've been talking in the group a lot of these days, like that we need a finisher, but hardly there's anyone, to be honest. Yeah. Only few domestic names pop up here and there. So nothing more than that. Yes. Maybe Sanveer Saiful Singh was. Lomror. Yeah, Lomror again starts at 5 and takes it deep again. I want someone who comes straight away in the 18th over and maybe can hit 1 or 2, not more than that. Yeah, If like just the raw some- power. because Proper number Yeah. 6, number 7. If you want, he is Manimaran. This guy Mura Singh. Manishankar Mura Mura Singh. That's why I asked about him yesterday. Mostly these guys who I'm talking about are guys who can at least give you 3 overs. They'll be good, and they can just hit 1 or 2 hits, not more than that. I'm looking at a number 8, to be honest, not even 6, because at 6 or 5 we have Aniket Verma. We have, if we are playing Smaran Ravichandran and Heinrich Klaasen, these guys come in at 4, 5, 6. Even Nitish Reddy, they come at 4, 5, 6. On at least 8 out of 10 games, they will finish you the games. You won't even need that number 8. But given the high-paced IPL is going these days, every team is playing with 12 members. So we need a number 8 who can come and hit 2 sixes. So I'm talking about guys like Andre Russell, or I'm just going to the past because we don't have proper examples now. Chris Morris, Andre Russell. So these kind of players. I'm talking about these మార్కో kind of players. యాన్సన్. Actually, Marco Jansen. To be ఇంకా very ఇంకా honest, Marco జేమ్స్ Jansen as ఫ్రాంక్, well. ఏది మనకి ఫాక్లర్ Faulkner. ఫాల్క్నర్ అది Marco పాత జమానా Jansen. అయిపోయింది. Actually, Faulkner Marco is Jansen. uncle now. Yeah, so మనకున్న if KG can help me with domestic names, or Varun Hey. actually does decent scouting, so స- I don't know, ఒక్క I need a నిమిషం. number 8. సతీష్ ఏదో పేరు తీసినావు. లేదు, మనకున్న రిక్వైర్మెంట్ కి యాన్సన్ యాక్చువల్లీ పర్ఫెక్ట్ ఫిట్. అసలు మన అదే టీమ్ లో perfect. Jansen యాన్సన్ is perfect. I ఉండుంటే don't disagree. ఇట్స్ పర్ఫెక్ట్. My friends from We- here who are not SRH fans, they were actually చాలా కాంట్రవర్షియల్ గానీ, అంటే వాళ్ళు SRH హేట్ చేస్తారు. They hate SRH and all, but they were saying అందుకనే that యాన్సన్ పేరు చెప్తున్నా, నీకు అర్థం అవ్వట్లేదు అది. లేదు యాక్చువల్లీ మార్కో జాన్సన్ ఇన్ దట్ రిక్వైర్మెంట్ పర్ఫెక్ట్. 2-3 ఓవర్లు ఏపీయాలి, బ్యాటింగ్ చేస్తాడు. బట్ యా, దట్స్ అన్ ఆప్షన్. ఇఫ్ And దేర్ ఆర్ also ఆ డొమెస్టిక్ రెండు మూడు నేమ్స్, ఆ I'm రెండు open to మూడు opening ఓవర్లు bowler. మ్యాచ్ ని గెలిపిస్తాడు కూడా. జాగ్రత్త. అవును. Also Discipline. opening bowler. మనకు కాదు, వాళ్ళకి. yeah. So I'm open to hear names actually for that slot. At number 8, guy Wow. who can come and hit like Varun 2-3 is on sixes. మ్యూట్. Yeah, Varun is on mute. Like my names, I have only seen Mura Singh, I have only seen Sanveer Singh. I don't know like any other there. I'm actually But really Aha, interested. what I okay, was Yes, yes. one second. Raise your hands please. Dheeraj, go on. Number 7, number 8 లో సద్వీర్ సింగ్ స్ట్రైక్ రేట్ ఇస్ అరౌండ్ 200 Okay. T20 లో. Yeah. సో హీ కెన్ హిట్ ద బాల్. మనం అంత ఛాన్సెస్ ఇవ్వలేదు, మనం ఉన్న Yeah. టైంలో కానీ మనకున్న ప్లేయర్స్ కానీ టైం అసలు ఇవ్వలేదు. సో యూ కెన్ గో ఫర్ ఎమ్ డెఫినెట్లీ. Yeah, that too. I was saying the He same. already played for us also, and Abhishek Sharma is there in the team. He is from Punjab. He plays at Exactly. 7 and 8, and he can give you 1 or 2 overs as well. He's bowled actually 3 to 4 overs in this year's match. He goes for runs, but we don't want him to come and open the ball. He doesn't have to bowl at the death. He just has to give 1 or 2 if someone is having a bad day, and he has to come and play 5 to 10 balls and score at 15-20. That's Basically, see, if Yeah. you're looking for any overseas type of options, you got Jason Holder still there. You have a Delano Portgator, but I don't think about overseas a Jason lot Holder since of I'm the year. going more of a domestic Yeah. side. Yeah. But in domestic side, there is Elsewhere that side. Tejasvi Dahiya. There's a wicket-keeper batsman who finishes games. You got a Mukul Chowdhury who bats from 5 to 7 for Rajasthan. You got Atit Sheth for Baroda, and a newly coming name, Mean Sunny slang in Sidhu as that. well. వరుణ్ అని చెప్పేసి పిల్లోడు. నెక్స్ట్ అరే ధీరజ్. Yeah, I've looked అభినవ్. at Sunny Sandhu. Yeah, just to finish that, I've looked at Sunny Sandhu's match. His technique is not that convincing right now. Yeah, it's Maybe he not has a lot of convincing. area to groom. Atit Sheth, he's lot much experienced, and again, same like Akib Nabi, he's already 29 something, so he can straight away come and deliver with no pressure. So maybe I am okay if we are buying Atit Sheth. Plays for orange colored jersey team in Baroda League, so I'm okay with that. బాస్, నాది ఒక చిన్న పర్స్పెక్టివ్ చేంజ్ ఉంది. నాది, నన్ను యూట్యూబ్ లో తిట్టుకోండి, ఇక్కడ తిట్టుకోండి, నాకు సంబంధం లేదు. బట్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ దిస్ భయ్య. మనం ఒకసారి బ్యాటింగ్ ఆర్డర్ చూసుకుంటే టాప్ 3 సెట్ ఉన్నారు. ఎస్, మనం నంబర్ 4 కి Correct. వచ్చేసరికి వీఆర్ బ్యాంకింగ్ ఇన్ ఐదర్ క్లాసెన్
or Nitish Kumar Reddy to come at number 4. Let us accept for the fact that we have retained him and we are expecting him to play all the matches. Nitish Kumar Reddy very specifically. But with the recent form that Nitish Kumar Reddy has, and Aniket Verma ఇంకా అండర్ గానే ఉన్నాడు. ఎస్ హిస్ పొటెన్షియల్ అందరికి వీళ్ళు క్లాస్ ఇన్ అనికేత్ వర్మ నితీష్ కుమార్ రెడ్డిని ఒక స్లాట్ కిందికి దింపి వై కాంట్ యూ టేక్ సంబడి యాజ్ అ వెరీ గుడ్ బ్యాట్స్మెన్ at number 4 instead of searching for another opener banking another finisher who we will think we'll bank. We have finishers. Take a number 4 batsman who will kind of రన్ ద షో ఇన్ ద రైట్ మ్యాన్. అంటే వాడు యాంకర్ గా ఉంటాడు, బెటర్ గా ఉంటాడు. సి నాకు ఐఎమ్ వెరీ కాంట్రవర్షియల్ అబౌట్ దిస్ ఒపీనియన్, కానీ ఐ వాంటెడ్ సంబడి లైక్ స్టీవ్ స్మిత్ హూ వుడ్ స్టాండ్ దేర్ అండ్ టేక్ యూ అవే. అంటే ఇప్పుడు ఫస్ట్ 3 మన బ్యాట్స్మెన్స్ ఒక ప్రాబ్లం ఉంది, ఆ ముగ్గురిది. కొడతారు, లేకపోతే అస్సలు కొట్టరు. ఒక్కడు ఉన్నాడు అనుకో, వాడు నుంచొని ఉన్నాడు అనుకో, తర్వాత వాళ్ళకి కూడా న్యాయంగా ద బ్రిడ్జ్ ఉండాలి. వాళ్ళు న్యాయంగా వాళ్ళు కొట్టాలి. క్లాస్ వీళ్ళందరూ We had Markram like that in our 2024 season. మార్క్రమ్ బ్రిడ్జ్ గా ఉంటే వర్కౌట్ అవ్వలేదు. కానీ ఫర్ మీ ఐ వాంట్ టు సీ సంబడి లైక్ కేన్ విలియమ్సన్. ఐ వాంట్ టు సీ సంబడి లైక్ మోయిజీ హెండ్రిక్స్. వస్తాడు, ఆడతాడు, లేకపోతే వస్తాడు, ఆపుతాడు. ఎవడో ఒక నుంచొని ఉండే క్యాండిడేట్ కావాలి. అప్పుడు ఏమవుతుందంటే యూఆర్ గివింగ్ క్లాస్ ఇన్ అ లాట్ మోర్ ఫ్రీడమ్. Klassen is literally taking our middle overs onto his shoulders. I think it's time to give him that freedom to express himself even more. He's even more dangerous. Perfect. అప్పుడు ఏంటంటే నంబర్ 4 లో ఎవరైనా మంచి బ్యాట్స్మెన్, ఇప్పుడు స్మరణ్ అనుకోండి, వేరే ఏదైనా పేరు అనుకోండి. ఐ హావ్ ఫైండ్ డొమెస్టిక్ నేమ్స్ ఆల్సో, బట్ ఐ వాంట్ సంబడి హూ హ్యాస్ టు ప్లే అట్ నంబర్ 4 హూ ఇస్ మోర్ రీజనబుల్ ఎనఫ్. పోనీ ఇప్పుడు విశాల్ అన్న పెట్టినట్టు క్లాస్ ని తెచ్చావు అని అనుకో నంబర్ 4 కి, అప్పుడు నీకు డౌన్ ద ఆర్డర్ టోటల్ గా అన్ఎక్స్పీరియన్స్ తోటి నువ్వు ఫిల్అప్ చేసేసావు. యు హావ్ ఫిల్ ది హోల్ 5, 6, 7, 8 విత్ ఇన్ఎక్స్పీరియన్స్. అట్లీస్ట్ నీకు 5 దగ్గర నుంచి ఇన్ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఉంటే యూ కెన్ బ్యాంక్ ఆన్ దీస్ 4 బ్యాట్స్మెన్స్ టు ప్లే ఫర్ అ లాంగర్ టైం. అందులో ఐ సీ స్టీవ్ స్మిత్ టు బి ది యాక్సిలరేటర్ అట్ ద రైట్ టైమ్స్, ద గుడ్ ప్లేయర్, ద గుడ్ కాప్ బ్యాడ్ కాప్ రూల్ అన్నిటిని పాటించగలిగే ప్లేయర్ స్టీవ్ స్మిత్ అనుకొని నేను ఈ పర్స్పెక్టివ్ చేంజ్ చెప్తున్నా. ఐ మే బి అబ్సల్యూట్లీ రాంగ్, but this is my perspective. Perfect. Rijul bro, you have something. Yes, sorry. Just to add to Abhinav's point, I was shocked. I mean, it's a perspective change. I was shocked, but there are many of the experts who believe the same thing. I mean, when I went to the mock auction, I discussed this with Varun also other day. Ashwin said it on air when we went ahead and picked Ravi Bishnoi. He said, more than Ravi Bishnoi, SRH needs Venkatesh Iyer, and SRH should have bid for Venkatesh Iyer, is what Ashwin told. He told this on air. So, and there are 3 to 4 other experts who came to me and said, SRH more than Bishnoi need Venkatesh Iyer. Somebody in that profile. So I was who is not that convinced, but this is a good perspective. I mean, what you have been putting, that is correct. And many of them are expecting us to empty our purse on Venkatesh Iyer because we are not going for Bishnoi. It seems like we have already discussed that. Actually, Venkatesh Iyer is like an aggressor. But what Abhinav is saying is we don't need an aggressor. We need a proper anchor. Like perfect is Kane Williamson, Moises Henriques. We had since ages, but we are lacking them. Markram was very good. Markram bridge la unnadu, but we don't have pole. Oka proper opening ledu, tail ledu. Bridge okati undi ante. That is why 2022 was a flop. So now we have 2 poles. We need a bridge, proper bridge. So I guess a proper anchor will do the job. And Steve Actually, Smith, I feel like Smaran is a good 4, number 4. Smaran is a good number 4 for us. Actually, he would play. Smaran, na koncham tell me something more about Smaran. A team kadtadu? Plays for Karnataka. He played really good this year, actually. I mean, and also last year too, he did play very well. He did play very well in SMIT last year too, and he was in the notice. But like by then, like last time when this was happening, IPL auction was happening, SMIT got did not even. It was in midway, so he was a little late shine during that time. And during our IPL, we got him like as soon as possible. And everyone, while we have acquired Smaran Ravichandran and Harsh Dubey, everyone thanked Adam Zampa to get since he has gotten what you say injured. So he is not a pure player. Manjunath, 1 second, please. Maran number 4 లో వస్తే టాప్ 4 లెఫ్ట్ హ్యాండర్స్ అవుతారు. అయితే నాకు విశాల్ అన్న చెప్పే ఫామ్ లో గుర్తొస్తుంది ఇక్కడ.
నంబర్ 4 నీకు విషయాల ఫస్ట్ 4 లాజిక్ బ్యాట్స్మెన్స్ రైట్ హ్యాండర్ ఉన్నప్పుడు ప్రాబ్లం లేకపోతే లెఫ్ట్ హ్యాండర్ ఉంటే ప్రాబ్లం ఏంటి? వై దిస్ కులమత భేదాలు? నువ్వు ఎందుకు గంభీర్ లాగేస్తున్నావు? ఆహా ఇండియా వరల్డ్ కప్ ఫైనల్ దాకా See, వెళ్ళిపోయింది. అట్లా కాదు. సరే ఏ నీకు ఓ పని నీకు చేద్దాం, అదే ఓ చెప్పాను పని మొన్న. చేద్దాం. See, వరుణ్ if వరుణ్ you వన్ have సెకండ్. the talent, if you have the skill, just చెప్తున్నా, if you have the talent, if you have the skill, it doesn't matter whether you have 7 or 8 left-handers in the whole order as well. అంతే. I Just completely just accept. I play. completely accept. Completely agree. వెరీ మధ్యలో ఫ్యూ ప్యాట్ కమిన్స్ ని పంపిద్దామా రైట్ హ్యాండెడ్ గా? జెన్యున్ ఆఫ్ స్పిన్నర్స్ కూడా లేని టైం పీరియడ్ లో ఉన్నాం మనం. మోస్ట్ ఆఫ్ ద ఆఫ్ స్పిన్నర్స్ దీస్ డేస్ ఆర్ మోస్ట్లీ పార్ట్ టైమర్స్. దే కమ్ అండ్ టేక్ ఫైఫర్స్ లైక్ ఫిలిప్స్ అండ్ మార్క్రమ్ అగేన్స్ట్ ఇండియా. ఈవెన్ జో రూట్ టేక్స్ ఫైఫర్. దట్స్ అ డిఫరెంట్ టాపిక్, తీసేసే. బట్ బట్ జెన్యున్ ఆఫ్ స్పిన్నర్స్ లేని రోజుల్లో వీ కెన్ అఫోర్డ్ టు గో విత్ 4 left handers. I don't think that's an issue, and I don't think we are putting him at 4. He'll be a very good floater, at least in his first year. At least, like, if you are first early wickets పడిపోతే, so you can send in Smaran. If you are getting a good start, you can send in Klassen. That's what we did last year. That's why I put him at 4. So I'm expecting we'll get good starts this year. 10 overs 100 ఆ టైంలో ఉంటే Klassen నే పంపిస్తాం మనం మోస్ట్ ఆఫ్ అన్న అంటే క్లాస్ ఎంత పంపేయచ్చు అన్నా కూడా వీ నీడ్ సంబడి యూ స్ట్రాంగ్ అండ్ కాంక్రీట్ ఫర్ షూర్. అందుకే నేను స్టీవ్ స్మిత్ లాంటి పేరు పెట్టాను. సి ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్లీ వాచింగ్ ఫర్ స్టీవ్ స్మిత్, కానీ ఐ వాంట్ సంబడి. ఇప్పుడు లైక్ హౌ రిజల్ట్ సెడ్ నంబర్ 4 లో వెంకటేష్ అయ్యర్ అంటే ఆ ప్రొఫైల్ మనకి వెంకటేష్ అయ్యర్ తో ప్రాబ్లం అది. I agree with that kind of player. I think Smaran can do that job, maybe, hopefully. Like, we can use that money well. It's hope. ఎందుకంటే పైసలు hopefully, బచాయిస్తాం, పైసలు బచాయించి మనం మంచిగా పట్టుకోవచ్చు. ఇది హోపే గానీ స్మిత్ వస్తే నేను ఎగ్రి గంతేసేది ఫస్ట్ నేనే. అండ్ ఆల్సో అవ్వదు, ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ కూడా డౌట్ఫుల్ ఉన్నాడు కాబట్టి పంజాబ్ విల్ గో ఫర్ హిమ్ విత్ రికీ పాంటింగ్. కొంచెం బయాస్నెస్ ఉంటది. వీ హ్యావ్ మురళీధరన్ కోట, దే హ్యావ్ రికీ పాంటింగ్ కోట. సో మురళీ కోట ఈశాన్ మలింగ విషయంలో ఎందుకులే ఇప్పుడు మళ్ళీ మనం బూతులు తెలుపుతాం. నేను ఈశాన్ మలింగ ఫ్యాన్ అయిపోయినా. వద్దు, నాకు వద్దు. నాకు మామూలు Guys, last 1 ఈశాన్ minute మలింగనే remaining. ఇష్టం. చలో అయితే మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఆప్షన్ మనకు వచ్చింది. యాజ్ వీఆర్ డిస్కసింగ్ వీ నీడ్ అ గుడ్ యాంకర్ అనేది ద లాస్ట్ టాపిక్ నడుస్తుంది. అండ్ ఇంకోటి మనం we cannot deny the fact that Muralidharan will make us go to any Sri Lankan player. సో నేనేమనుకుంటున్నా అంటే మనం రవి బిష్నోయ్ అనుకున్నాము, ఆర్ ఎల్స్ ఇంకొక స్పిన్నర్ అనుకున్నాము, మహీష్ తీక్షణకి వెళ్ళొచ్చేమో అని కూడా నాకు డౌట్ వస్తుంది. వాట్ డూ యూ సే? అంటే విత్ మురళీధరన్ ని మైండ్ లో పెట్టుకొని చెప్తున్నా. అంటే మురళీధరన్ ని మైండ్ లో పెట్టుకున్నానంటే మురళీధరన్ ని మైండ్ లో పెట్టుకుంటే మనవాడు అన్ని మూసుకొని కుశల్ మనవాడిని ఎవరు కుశల్ అంటున్నాను కమిందు మెండిస్ ని గమ్ముని కూర్చోబెట్టి ఆడిపించుకోండి అని అంటాడు. మహేష్ తీక్షణ వీళ్ళందరినీ పట్టుకోరమ్మంటే దెబ్బదు. మహేష్ తీక్షణ ఒప్పుకోవాల్సిన విషయము, చెన్నై వాళ్ళు అంత బ్యూటిఫుల్ పిచ్ మీద వదులుకున్నారు అంటే ఇంకా వీడు ఎక్కడ పనికిరాడు అని సర్టిఫికేషన్ ఇచ్చేసారు చెన్నై వాళ్ళు. డీసెంట్ బౌలరే అపోజిషన్ కి, మనకు కాదు. జోక్ ఉంది కానీ వద్దులే, బాగోదు ఈ టైంలో. లైక్ అంటే ఇప్పుడు నార్మల్ వనిందు హసరంగా ఫామ్ ఎట్లుంది? నార్మల్ హసరంగా ఫామ్ బ్రహ్మాండంగా ఉంది, వెన్నుపోట్లు బ్రహ్మాండంగా వేస్తున్నాడని టాక్. Yeah, KG had something. KG was saying, so I'll continue after that. I am telling that recently, form-wise, Mahesh Theekshana is not at all in brilliant form. Exactly. What I guess is like bowler, they can try, and Muralidharan influence. Travin Matthew is there, 21 years old. Exactly the same action like this guy, Mahesh Theekshana. Yeah. వాట్ ఐ వాజ్ అబౌట్ టు సే, మురళీధరన్ మైండ్ లో పెట్టుకుని వీళ్ళందరూ తీసుకొచ్చే కంటే మురళీధరన్ మళ్ళీ ఆడిపోయడం బెటర్. దానికంటే ఇట్లంతా టైం వేస్ట్. 800 వికెట్స్ ఆయన బెటర్, హీస్ బెటర్ దెన్ ఆల్ ఆఫ్ దీస్ గైస్. నేను మురళీధరన్ కి హోటల్ పార్క్ అయ్యత్ నుంచి పాదయాత్ర చేస్తాను మురళీధరన్ ఆడాలని చెప్పి. మురళీధరన్ కీపింగ్ హిమ్ ఇన్ మైండ్, ఇట్స్ నాట్ లైక్, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ హీస్ ఓపెన్డ్ కన్సల్టెన్సీ ఫర్మ్ ఇన్ శ్రీలంక దట్ ఎనీ స్పిన్ బౌలర్ విల్ హైర్ ఫర్ SRH అనే ఏదో ఉంది. ఎవరైనా తీసుకుంటారు అంటే హసరంగా తీసుకొస్తారు, పరిస్థితులు అట్లనే ఉన్నాయి కదా ప్రతిసారి. కంట్రీ కష్టాల్లో ఉంది వాళ్ళది. జోక్స్ అపార్ట్, the team that developed spinners like Muralidharan, Rangana Herath,
అజంతా మెండిస్ ఇట్లాంటి బ్రిలియంట్ బౌలర్స్ ప్రొడ్యూస్ చేసిన శ్రీలంక నుంచి బౌలర్స్ రావట్లేరు, స్పిన్ బౌలర్స్ రావట్లేరు. ఇండియా పాకిస్తాన్ అండ్ శ్రీలంక నాట్ ప్రొడ్యూసింగ్ గుడ్ స్పిన్ బౌలర్స్ ఇస్ వెరీ వెరీ సాడ్. Because that's the kind of pitches we have been playing since అంటే last 10 years. పిక్చర్స్ Yeah. అనేది కూడా కాదన్న, ఇట్స్ జస్ట్ దట్ ది మైండ్ సెట్ దట్ వి వాంట్ And more బ్యాట్స్మెన్ T20 T20 మైండ్ సెట్ లోకి వెళ్ళిపోయి వేస్తున్నాం. కానీ సి హానెస్ట్లీ ద రివైవల్ ఆఫ్ టెస్ట్ హస్ హ్యాపెన్. టెస్ట్ ఛాంపియన్షిప్ వల్ల ద రివైవల్ ఆఫ్ టెస్ట్ హస్ హ్యాపెన్. వీ షుడ్ రియలైజ్ దట్ స్పిన్ బౌలింగ్ ఇస్ మోర్ నీడెడ్ నౌ. అన్ని చోట్లలో స్పిన్ బౌలింగ్ కి వాల్యూ పెరుగుతుంది. బట్ స్టిల్ ఈ 3 కంట్రీస్ మంచి స్పిన్నర్స్ ని డెవలప్ చేయలేకపోతుంది. బట్ అన్నట్టు ఇప్పుడు కృష్ణగోపాల్ అన్నట్టు ఇప్పుడు హీ ఫైండ్స్ టాలెంట్ ఇన్ 21 years old guy. I don't think so we cannot, అంటే we have the chance to vouch for him. I won't say we cannot just bullshit them. ఇప్పుడు హసరంగా Correct. తెచ్చుకున్నప్పుడు మనం అందరం అనుకున్నాం హసరంగా ఇస్ అ కీ గుడ్ బౌలర్ ఫర్ అస్, ఈజ్ యాక్చువల్లీ అ నైస్ ఛాన్స్, అ ఫెంటాస్టిక్ రిప్లేస్మెంట్ ఫర్ రషీద్ ఖాన్ అని అనుకున్నాం. మనం అనుకోలేము కాదు, వెన్నుపోటు పడ్డది. బట్ కోటలు వచ్చినా కూడా మంచి కోటనే వచ్చింది మనకి. Even for my slot for number 8, he's good actually. Exactly. Hasaranga, like Hasaranga is I'm good. telling her. Yeah. అయితే ఇప్పుడు డిడ్ ఈ సార్ట్ హిమ్సెల్ఫ్, డిడ్ ఈ మేక్ హిమ్సెల్ఫ్ గుడ్ ఏంటనేది మనం చూసుకోవాలి బాస్. ఇప్పుడు బేసిక్ గా Yeah. మనం ఆ కోటాను అండర్మైన్ చేయట్లేదు అని అనట్లేదు, కానీ ఐ వోంట్ థింక్ సో హీ విల్ గో ఫర్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఆర్ మహేష్ దీక్షణ్ ఇవంతా. ఐ థింక్ హిల్ ట్రై గెట్టింగ్ అన్ అదర్ గై లైక్ హౌ హీ గాట్ ఈశాన్ మలింగ. ఎవరో కుర్రోని పట్టుకొని మనం I've తీసుకొద్దాము, heard about ఒకసారి Travis దుద్దుదాం. Matthew as well actually. Hmm. Travis దిద్దుదాం. Matthew is actually good. Yeah, maybe And good. ఐ But కెన్ again, టెల్ యూ overseas slots is ఎగ్జాక్ట్లీ the issue. ఓవర్సీడ్ స్లాట్ అనేది ఎంత ఇంపార్టెంటో నాకు ఎప్పటికీ ఒకటే నమ్మకం. స్పిన్ బౌలింగ్ విషయంలో ఫర్ మీ మురళీధరన్ ఇస్ గాడ్, అండ్ వెన్ యు ఆర్ అ గాడ్స్ డిసిపుల్ రిమెంబర్ యూ హ్యావ్ ద ట్రేట్, యూ విల్ హ్యావ్ ద ట్రేట్ వెన్ యు ఆర్ అ గాడ్స్ My problem is overseas slot, and we might tend towards Ishan Malinga because we equally don't, as much as we don't have opening bowlers, we don't have death bowlers as well. So Ishan Malinga is actually అన్న kind of did the job. పేస్ యూనిట్ అంతా రీకన్స్ట్రక్షనల్ ప్రోగ్రామ్ అన్న. వీ హ్యావ్ టు మేక్ అ యూనిట్ అంటే మనము 2024 మీ వేరే యూనిట్ అరౌండ్ మొహమ్మద్ షమి. నౌ వీ హ్యావ్ టు మేక్ అ యూనిట్ అరౌండ్ ప్యాట్ కమిన్స్ who will give us middle overs. Pat Cummins is going to be our middle overs bowler. And Then opening and death లేదు. మనం అయితే హర్షల్ పటేల్ ని మిడిల్ టు డెత్ దగ్గర నుంచి నువ్వు బ్యాంక్ చేసుకోవాలని అనుకుంటే మాత్రకి యూ నీడ్ అన్ ఓపెనర్ బౌలర్. లేదు హర్షల్ పటేల్ ని కూడా మిడిల్ ఓవర్స్ లో పెట్టుకొని ఓపెనింగ్ స్పిన్ బౌలర్ తెచ్చుకుంటావా, డెత్ లో ఏదైనా వేరే కమర్షియల్ బౌలర్ తెచ్చుకుంటావా అనే క్వశ్చన్ వస్తుంది అన్న. హూమ్ డూ యూ వాంట్? యూ వాంట్ హర్షల్ పటేల్ టు బి యువర్ డెత్ బౌలర్ ఆర్ యువర్ మిడిల్ ఓవర్స్ వికెట్ టేకర్? వాట్ ఈస్ యువర్ చాయిస్? What I does want him Harshal to be Patel on want? I want him on my bench actually, to be very honest. So I'll actually start. I'll start with Jaydev Unadkat. He did really good actually this year. Syed Mushtaq Ali. So he was bowling regularly in the power plays. He was giving 2 or 3 overs for Saurashtra. He was doing very good there, and he can give 1 or 2 in the middle, and he can also bowl there. He has a lot of experience, and career-wise, he's in a very good mental space these days. From what I'm seeing, కానీ is Jaydev Unadkat. You need somebody to complete Jaydev Unadkat. He won't be your front You'll have to, runner. yeah. You have to vouch Definitely for not. somebody. Yeah, I'm just putting Harshal Patel on the bench directly. So అంటే ఇంకోటి అన్న ఈ అన్ని డిస్కషన్స్ బదులు అభిషేక్ శర్మ అండ్ నితీష్ కుమార్ రెడ్డి మనకి 4 overs రెగ్యులర్ ఇచ్చారు అనుకోండి, హాఫ్ ఆఫ్ ది ప్రాబ్లమ్ సాల్వ్ అసలు మనకి. see Abhishek Sharma 4 overs I am against. Let him be that batsman. Let us not put that pressure of he's failing as a bowler onto him, because one good innings with the bat, one bad over with bowling will dominate it. అదే What అంటున్నా. good innings with the bat? అంటే నువ్వు 5 6లు కొట్టి ఒక 50 కొట్టి నువ్వు 15 రన్లు నీ ఓవర్లు ఇచ్చినా కూడా నేను డిమోటివేట్ చేస్తుంది. ఎస్పెషలీ వెన్ యూఆర్ నాట్ అ గ్రేట్ బౌలర్. వెన్ యూఆర్ నాట్ అ గ్రేట్ బౌలర్, లెట్ us accept the fact that Abhishek Sharma is not a very great bowler. He is a very simple below average bowler. He used to be a good bowler ఏమో కానీ today is not a great bowler. And for a matter of fact, the moment he came into that opening slot, Abhishek Sharma himself wants people to forget that he can bowl. అందుకే చూడండి, he is not bowling in smart rightly. ఎక్కడ వేసినా కూడా అది ఏదో మధ్యలో వచ్చి సురేష్ రైనా కూడా కాదు, ఏదో ర్యాండమ్ గా ఏదో మధ్యలో ఓవర్ వేసేసి పోదాం అన్నట్టు ఉండే. ఈజ్ నాట్ ఈవెన్ బీయింగ్ లైక్ సురేష్ రైనా. అరే నాకు బాల్ ఇవ్వండి రా, నన్ను నమ్మండి రా అని కూడా అనట్లేడు. ఇవ్వకండి నమ్మకండి. ఈ లిటరలీ బికేమ్ లైక్ సంబడి లైక్ స్టీవ్ స్మిత్. హీ బికేమ్ లైక్ స్టీవ్ స్మిత్. అభిషేక్ శర్మ లైక్ రెగ్యులర్ గా బౌలింగ్ చేశాడు యాక్చువల్లీ స్మార్ట్ లో.
వేసినా కూడా ఎన్నో ఓవర్లు మొత్తం కోట కంప్లీట్ చేశాడా? ఆల్మోస్ట్ ఐ మీన్ కోటా కంప్లీట్ చేయలేదు, బట్ హీ వాస్ కోటా బౌలింగ్ కంప్లీట్ 2-3 చేయాలి కదా. overs. ఇప్పుడు నువ్వు బౌలింగ్ ఉన్నావు, నువ్వు స్పిన్నర్, నా నువ్వు ఓపెనింగ్ అన్నప్పుడు నువ్వు కోటా కంప్లీట్ చేస్తున్నావు అంటే నువ్వు సీరియస్ గా లేదు అని అంటే ఇంకా నాకు ఇవ్వకండి, ఏదో 1-2 overs ఇక్కడ ఓవర్ చేంజ్ లో అట్లా పెట్టుకోండి అన్నట్టే కదా. ఇట్స్ నాట్ క్లియర్లీ Correct. దట్. I So, kind of vouch for Abhinav on this. Like I watched the games as well, right? He's just Captain Wade. He's the captain. He's trying to bowl 1 or 2 in the power play, but he's not doing great. He's doing mediocre, to be honest. He can give you 1 or 2 overs, that too against right-handed batsmen who are not willing to take him on. Like he can come and chip key times. Maybe power play he can do. He can still give you 1 or 2 overs in the power play if both batsmen are right-handers and they're not ultra aggressive sloggers kaadu ante maybe he can do. But you can't bank on him saying that pakka naku prati match 2 overs istadu, pakka naku every match is correct, going to come and give you. He can give you 1 or 2 if Pat has the gut feeling that okay, today he can give me 1 over, then he can give it. Even Abhishek is ready for that. But you cannot say before the match, before you're writing all your 20 overs, you cannot say Abhishek Sharma is going to give me 3. Definitely not before this season. Same with Nitish Kumar Reddy. If they can develop into that, we'll be a అన్న monstrous side. కాంట్రరీగా నితీష్ కుమార్ రెడ్డి నేను ఒకటే చెప్తున్నా, ఇఫ్ యు ఆర్ నాట్ అ బౌలర్ యు ఆర్ నాట్ ఫిట్ టు బి ఇన్ ద టీమ్ యాక్చువల్లీ, బికాస్ యు ఆర్ జస్ట్ సాటిస్ఫైయింగ్ మీ యాజ్ అ బ్యాట్స్మెన్, అండ్ యాజ్ అ బ్యాట్స్మెన్ యువర్ లేటెస్ట్ రికార్డ్ ఇస్ వెరీ వెరీ నెగ్లిజిబుల్. యువర్ టెక్నిక్ ఇస్ గెటింగ్ డౌన్వర్డ్స్. నీకు ఎప్పుడైతే షోల్డర్ ఇంజరీ అయిందో నీ టెక్నిక్ రూట్స్ లో నుంచి పోయింది. యు ఆర్ అ ఫెంటాస్టిక్ ఫ్రంట్ హ్యాండ్, అంటే ఇది రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్స్ రెండింటిని బ్యూటిఫుల్ గా బ్యాలెన్స్ చేసి బ్యాక్ హ్యాండ్ తో బ్యూటిఫుల్ పంచెస్ ఇచ్చగలిగే ఒక బ్యూటిఫుల్ బ్యాట్స్మెన్ నుంచి నువ్వు ఒక ర్యాండమ్ స్లాగర్ అయిపోయావు లిటరల్ గా. ఫర్ మీ వెన్ ఐ correct. సా Agree. నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ ఇన్ ఆస్ట్రేలియా, కొడితే నేను ఫీల్డర్ బయట కొడుతున్నానన్న ఇంటెన్షన్ తో చాలా బ్యూటిఫుల్ గా ఆడేవాడు. హీ వాజ్ నాట్ అ స్లాగర్, హీ వాజ్ అ ఫ్యాబులస్ హిట్టర్, హీ వాజ్ నాట్ జస్ట్ అ ర్యాండమ్ స్లాగర్. తన ఈ Correct. రైట్ హ్యాండ్ షోల్డర్ ఇంజురీ ప్లస్ ఎల్బో ఇంజురీ అయిన దగ్గర నుంచి హీ హ్యాస్ ప్రాబ్లమ్స్ విత్ ద బ్యాటింగ్ యూనిట్. అప్పుడు ఏం చేయాలంటే ఇఫ్ యూ రియలీ వాంట్ స్లాగ్ యూ హ్యావ్ టు గివ్ మీ 3 overs. అండ్ నితీష్ కుమార్ రెడ్డి హానెస్ట్లీ స్పీకింగ్ T20 డ్రాప్ అయిపోయి గంభీర్ ఆలోచించుకొని హీ షుడ్ హావ్ సెంట్ హిమ్ టు స్మాట్, because Nitish I'm needs actually surprised why he hasn't played in SMAT. exactly. He has He needs match experience right now. He has to sort his match experience. He is very very lame in the match. Yes, he's not in the squad actually. He should have played. I don't know why he did not play. ODI లో యాక్చువల్లీ ఉన్నాడు ఈస్ కదా గోయింగ్ అన్న, నౌ. ODI లో Huh? ఉన్నాడు ఇప్పుడు కదా అన్న. వెళ్తున్నాడు. అయిపోయింది ODI అయిపోయింది, మస్తు గ్యాప్ వచ్చింది, 3 ఇప్పుడు రోజుల T20 మ్యాచ్ ఫస్ట్ అయింది. మ్యాచ్ లో Now in ఉండే the కదా, స్క్వాడ్ లో లేడు, ఉన్నాడా? లేడు స్క్వాడ్ లో కదా. లేడు. quarters లో He's లేనప్పుడు not in the వెళ్ళు squad. స్మార్ట్ ఆడు మరి. He might come into the quarters for Andhra Pradesh, but అన్న క్వార్టర్స్ కి వచ్చి ఏం లాభం అన్న, క్వార్టర్ సెమీ ఫైనల్ 3 మ్యాచ్లు, అది క్వార్టర్లు ఎగిరిపోతే క్వార్టర్ పోయినట్టే. నీకు ఏం కాదు, మ్యాచ్లు quarters ఆడేవని is చెప్పిన? a yeah, I'm not sure. I thought he will play the last league game. He did not play there. Hmm. He should come here. He should play at 4 or 5. So now he's an Indian team player. Hmm. He will get his preference of slot in Syed Correct. Mushtaq Ali. Any Indian player will get a domestic preference slot. He Of can course. come and he can ask it. Even BCCI will let them know he has to play at 4 and Hmm. he has to bowl 4 overs, irrespective of the result. So Exactly. he should have done that. Maybe Hmm. he'll do that in the quarters. I'll be happy if he performs there. But at this point, what happened is like he has been traveling with the team. So I'll tell a arc about Nitish Reddy. After the injury, he has been traveling with the team because Gambhir likes him. We are happy. Hmm. మన ప్లేయర్ ఒకడు అక్కడ ఉంటున్నాడు, కోచ్ లైక్స్ హిమ్, మేనేజ్మెంట్ లైక్స్ హిమ్, వీఆర్ ఓకే. బట్ ప్రాబ్లం ఎక్కడైతుందంటే హీస్ నాట్ గెటింగ్ యాంపుల్ గేమ్ టైమ్ ఇన్ హిస్ ప్రిఫరెన్స్ ఆర్ వాట్ ఎవర్. హీస్ నాట్ గెటింగ్ ఈవెన్ ద లాస్ట్ జెన్యున్ గేమ్ టైం వాడికి వచ్చింది వెస్టిండీస్ మ్యాచ్ లో పుష్ చేసిర్రు అట్ నంబర్ 3, గో గెట్ సమ్ రన్స్ అని. హీ వెంట్ అండ్ హీ ప్లేడ్ లైక్ రిషబ్ పంత్ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్. హీ గాట్ క్విక్ ఫైర్ 40. ఆఫ్టర్ దట్, టు బి ఆనెస్ట్, he was getting number 8 or 9 in South And Africa also, test. bro, Vishal bro, Gambhir likes him అని అనుకున్నాము, బట్ హీ యాంపర్డ్ విత్ ఎన్కేఆర్స్ లైనప్ ఆల్సో. Yeah. ఆస్ట్రేలియా సిరీస్ లో లైక్ దేర్ వాజ్ రెయిన్ హిట్ గేమ్, పర్త్ అనుకుంటా, పర్త్దే, పర్త్లో రెయిన్ హిట్ గేమ్. లైక్ లాస్ట్ నీకు ఒక 3-4 overs ఉన్నాయి. ఆ టైంలో వై దే సెంట్ వాషింగ్టన్ అబౌవ్ నితీష్ కుమార్ రెడ్డి నాకు అర్థం కాలేదు. అప్పుడు కూడా దే చోజ్ లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్. అంటే నాకు
ఎందుకురా ఇంకా నితీష్ కుమార్ ఇది రెడ్డి ఉన్నది అని అనిపించింది. అఖిలేష్, ఇది Yeah. గంభీర్ తాలూకు పైత్యం ఏంటి అని అంటే, నితీష్ కుమార్ రెడ్డి గారిని సుందర్ గారిని నచ్చడానికి కారణం ఏంటి అని అంటే, వెన్ యూ హ్యావ్ అన్ ఆల్రౌండర్ హూ కెన్ బ్యాట్ లైక్ అ బ్యాట్స్మెన్, కోచెస్ కి యూజువల్లీ ఇట్లా ఆశలు రేగుతాయి అనమాట. వీడిని ఒక ఏమంటారు, ఒక క్రేజీ ఆల్రౌండర్ బ్యాట్స్మెన్, ఒక కపిల్ దేవ్ లాగా ఒక ఉండే జాక్ కలీస్ ని చేద్దాం అనుకుంటారా? జాకలిస్ ని చేద్దామని అనుకుంటారు. యాక్చువల్ గా కపిల్ దేవ్ లానే ఉంటారు, కొంచెం బెటర్ వర్షన్ కూడా కాదు, కానీ దే ఆర్ సంబడి లైక్ కపిల్. ఇప్పుడు నన్ను అడిగావనుకో, ప్రొఫైల్ నాట్ యాజ్ లెజెండరీ స్టేటస్, కపిల్ దేవ్ ఈజ్ అ నంబర్ 5, నంబర్ 6 బ్యాట్స్మెన్. హీ డజంట్ వాంట్ హిమ్సెల్ఫ్ టు బి ప్రమోటెడ్ టు ది ఓపెనింగ్ ఆర్ నంబర్ 3 అట్లా వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేని మనిషి అయినా వస్తాడు. నంబర్ 6 ఆ టైంలో కావాలంటే నేను మ్యాచ్ కాపాడతాడు, బికాస్ అట్ హిస్ టైమ్ హీ హిట్ 175 విచ్ వాస్ ది హైయెస్ట్ స్కోర్ అట్ దట్ టైం. నా Yes. ప్రాబ్లం ఏంటి అని అంటే, వీళ్ళని కన్ఫ్యూజ్ చేసి పైకి తీసుకెళ్లడం వల్ల టుడే నితీష్ కుమార్ రెడ్డి ఈస్ కన్ఫ్యూజ్డ్. ఐ వాంట్ మ్యాచ్ ఎక్స్పీరియన్స్ విల్ ఈజీలీ గెట్ హిమ్ అవుట్ ఆఫ్ కన్ఫ్యూజన్. టుడే హీ హ్యాస్ మ్యాచ్ టు లో రియలైజ్. ఆడాలి, రన్స్ కావాలి, రన్స్ అండర్ హిస్ బెల్ట్. Exactly. హీ నీడ్స్ రన్స్ అండర్ హిస్ బెల్ట్, which he did not get. He was traveling with the Indian team. He's rubbing shoulders with great players like Virat, Rohit and all. That's good. He's traveling with the team is considering, that's good for us as fans. But for him, from his perspective, he needs a lots of runs. He needs lots of overs under his belt to come there. Team తో ఊరికే తిరిగితే నెట్స్ లో బౌలింగ్ వేస్తే రాదు కదా. అన్న He has to play. Yeah. అన్న జస్ట్ యాడింగ్ టు దట్ పాయింట్, అన్న ఎంతైతే ఇంపార్టెంట్ అన్న అన్నట్టు రన్స్ ఇంపార్టెన్స్, రన్స్ గివ్స్ యూ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. బట్ వెన్ యూ ఆర్ ఇన్ ద టీమ్ లైక్ అ బౌలింగ్ ఆల్రౌండర్, బ్యాటింగ్ ఆల్రౌండర్, అండ్ వెన్ యూ ఆర్ పుష్డ్ అరౌండ్, నువ్వు టీంలో లేవు, బయటికి తిరుగుతున్నావు అన్నప్పుడు ఖచ్చితంగా క్లారిటీ ఇష్యూ వస్తుంది. వాట్ am I going to కాంట్రిబ్యూట్ టు ద టీమ్ అనే క్వశ్చన్ వస్తుంది. లిటరల్ గా నేను Actually- క్వశ్చన్ చేసుకునే టైం వస్తుంది. అండ్ స్టార్ట్ Actually, విల్ ఇంప్లాయిస్ ఇట్. 100%. అండ్ ఇంకోటి, నితీష్ కుమార్ రెడ్డి యాక్చువల్లీ వెరీ గుడ్ బౌలర్. ఇఫ్ యూ సీ లైక్ బౌలింగ్ వీడియోస్ అవన్నీ చూస్తే చాలా మంచి, ఏమంటారు, ఒక మీడియం పేస్ లో మంచి వేరియేషన్ తీసుకొచ్చే బౌలర్. కానీ వాట్ ఐ నోటీస్డ్ ఈస్, అట్లా ఎప్పుడైతే బౌలింగ్ చేస్తున్నాడో హీఈస్ ల్యాండింగ్ ఇన్ అన్ ఆక్వర్డ్ పొజిషన్ విచ్ ఈస్ ఇంజురీ ప్రోన్. సో ప్రాపర్ గా సెట్ చేసుకొని ఇప్పుడు మనం చూస్తున్న బౌలింగ్ యాక్షన్ కి వచ్చిండు. అది ఎక్కడో తన న్యాచురల్ రిథమ్ పోయిందేమో అని నాకు అనిపించింది. దిస్ ఇస్ జస్ట్ మై అబ్జర్వేషన్. న్యాచురల్ రిథమ్ పోయింది అని అంటే బౌలర్ గా నువ్వు పోయినట్టే భయ్య. ఒక ఇండియన్ బౌలర్ కి తన న్యాచురల్ రిథమ్ పోగొట్టుకున్నాడు అని అంటే ఆల్మోస్ట్ ప్రాణం పోగొట్టుకున్న దాని సమానమే. దిస్ ఇస్ ద సేమ్ థింగ్ దట్ హ్యాపెండ్ విత్ భువనేశ్వర్ కుమార్ ఇన్ 2014 when a lot of experts tried to tell him to improve his pace. The day he came back to his normal rhythm, that is when he kind of revived again. నువ్వు నితీష్ కుమార్ రెడ్డికి మళ్ళీ ఈ క్లారిటీ ఇష్యూ, నేను న్యాచురల్ రిథమ్ పోగొట్టుకున్న ఇవన్నీ మ్యాచ్ ఎక్స్పీరియన్స్ నుంచే వస్తుంది. టుడే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నీడ్స్ అ స్టాల్వర్ట్ లైక్ హిమ్ హూ దే హ్యావ్ స్లాట్స్ ఫర్ హిమ్. ఇప్పుడు అక్కడ స్లాట్స్ లేవన్నట్టు కూడా కాదు, అందరికి ఛాన్స్ ఉంది అక్కడ ఆడడానికి. మొత్తం ఖాళీనే ఉంది అది. రోహిత్ భాయ్, Nitish Reddy added to Andhra squad ఈ రోజే. We may see him play next 2 matches. He has to. Today only Whatever matches are left, he has to. He's got very little cricket this year. That's my biggest concern. As a fan అనుకోవచ్చు, as a well-wisher అనుకోవచ్చు, I want to see him play. ఎవరైనా క్రికెట్ టీమ్ స్క్వాడ్ లో ఉంటే హ్యాపీగా ఉంటారు కదా. We want him to play a lot, win matches for the country, win matches for SRH. Then he has to play. ఆడితేనే తెలుసుకుంటాడు. అతని బౌలింగ్ యాక్షన్ ఆక్వర్డ్ అవన్నీ మనం అనుకుంటున్నాం కదా. సో అవన్నీ ఆడుతూనే ఇంకా తెలుస్తాయి. ఊరికే వార్నే మార్కెల్ కూర్చొని నెట్స్ కాడ ఏం నేర్పిస్తున్నా మనకి లైవ్ టెలికాస్ట్ ఇవ్వరు. లైవ్ టెలికాస్ట్ లేదు కదా, అంతే. మనకి వీ ఓన్లీ నో వాట్ ఈస్ డూయింగ్ ఆన్ ద పిచ్ అండ్ వీఆర్ ఓన్లీ ఎవ్రీవన్ అగైన్ మనం ఫ్యాన్స్ గా వీళ్ళు ఆల్వేస్ పుష్ హిమ్. లైక్ ఎంత మాట్లాడుకున్నా, ఎంత క్రిటికల్ గా అనలైజ్ చేసినా, బయట వాళ్ళు అయినా మనమైనా మ్యాచ్ లో పర్ఫార్మెన్స్ మీదనే జడ్జ్ చేస్తారు. So if you're not performing in the match, people will be judgmental. Again, Gautam Gambhir tax కూడా ఉంది దీని మీద. గౌతమ్ గంభీర్ ని తిట్టే 2 తిట్లు వీనికి 2 ఎక్స్ట్రా పడతాయి మళ్ళీ ఇప్పుడు. People are starting scolding Gautam Gambhir for whoever he is backing కదా. So people are scolding Harshit Rana, people are scolding Washington Sundar, people will also scold Nitish Reddy on top of this. Exactly. ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ మొన్న కంపారిటివ్ గా DG tax కంపారిటివ్ లో చెప్పిన 3 పేర్లలో నితీష్ కుమార్ రెడ్డికి తక్కువ పడుతుంది. ఎందుకంటే తిట్టే వాళ్ళలో సగం మనకు తెలుగోడు ఫీవర్ అనే దానిలో మనము కన్సిడర్ చేస్తున్నాం. మనం ఇవ్వలేదు కూడా ఛాన్సెస్. ఎగ్జాక్ట్లీ, ఛాన్సెస్ కూడా అంత ఇవ్వలేదు. యా
Yep. అది ఈ Yeah. బండి ఎటో వెళ్ళిపోతుంది, మరి ఎక్కువ తిరిగేసింది Yeah. రెండు. See, అదనమాట, ఏం దీ లేదు. డీవేట్ అవ్వడానికి ఇది కారణం ఏంటి అని అంటే వీ నీడ్ సంబడి ఫర్ ద ప్రొఫైల్ దట్ హీ, అంటే తన ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఎగ్జాక్ట్ గా ఈ ప్రొఫైల్ ఇవ్వలేం కాబట్టి వీ నీడ్ ఆప్షన్స్ అనే దానికి వస్తున్నాం. నితీష్ కుమార్ రెడ్డి బాగా ఆడితే అసలు మనం ఇంత డిస్కషనే ఉండేది కదా. నంబర్ 4 నితీష్ కుమార్ రెడ్డి, ఇద్దరు స్లాగన్లను ఎత్తుకోండి అన్నట్టు ఉండేది. ఐ థింక్ దిస్ డిస్కషన్ ఇస్ అది అబౌట్ వై ఈజ్ ఈ నాట్ ప్లేయింగ్ ఎట్ నంబర్ 4 అంతే. సో వి హ్యాడ్ అన్ అమేజింగ్ సెషన్. ఇప్పుడు విల్ కమ్ టు ద ఫైనల్ థింగ్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ కదా. టెల్ మీ ఆర్ గివ్ మీ 3 ఎగ్జైటింగ్ నేమ్స్ which SRH will be looking forward to this auction. We'll start with Manjunath. Three names. యంగ్స్టర్సా లేకపోతే ఎక్స్పీరియన్స్ ప్లేయర్సా? ఎవరైనా సరే నీకు ఇంట్రెస్ట్ ఉన్న 3 పేర్లు చెప్పు. నీకు ఎక్స్పీరియన్స్ నచ్చితే ఆకాష్ దీప్ బండి ఎట్లా వెళ్ళిపోతుంది చెప్పు. ఆకాష్ దీప్, రాజ్ లింబానీ, కుమార్ కార్తికేయ. వావ్, ఇంట్రెస్టింగ్. రోహిత్. కూపర్ కాన్లీ, రాజ్ లింబానీ, సర్ఫరాజ్ ఖాన్, స్టీవ్ స్మిత్. వావ్, సర్ఫరాజ్ ఖాన్, ఐ లైక్ ఇట్. బచ్చు. ఫస్ట్ వచ్చేసి జాకబ్ డఫీ. ఒక్క నిమిషం. ఏమైంది? ఫస్ట్ వచ్చేసి జాకబ్ డఫీ, సెకండ్ వచ్చేసి ఆకిబ్ నబీ, థర్డ్ వన్ స్టీవ్ స్మిత్. వావ్, స్మిత్ కి ఆదరణ పెరుగుతుంది, ఓట్లు మీరు కూడా మాట్లాడండి అన్న, రుద్దండి ట్విట్టర్ లో కూడా. హరీష్ బ్రో, గివ్ మీ 3 నేమ్స్. మ్యూట్ ఉన్నా బ్రో. Okay. My 3 names: Jacob Duffy, Wow. Raj Limbani, and Bishman. Hi Bishman. కుదరదు బట్ ట్రై చేయాలి, ఎందుకంటే ఇట్స్ గుడ్ ఫర్ ఏవే పిచెస్. మన పిచెస్ పైన సెట్ అవ్వదు, చాలా మంది డిబేట్ చేస్తారు, బట్ యా సమ్ అదర్ పిచెస్ హీ విల్ బి గుడ్. కేజీ. Yeah. First one, the power play specialist, Mani Grewal. Second is one finisher, I guess, Salman Nizar from Kerala. This guy smashed 11 sixes out of 12 balls. And Wow. And third guy I'm looking forward is that another finisher, you can say Ritik Tada from MP. MP T20 League, he has a strike rate of 216. So these 3 guys. ఇంట్రెస్టింగ్ మ్యాన్, వెరీ నైస్ నేమ్స్ యూ పుట్. నాకు కూడా తెలియదు వాళ్ళు ఎవరో, నిజంగా తెలియదు. రితిక్ తాడా యాక్చువల్లీ నేను చూసిన ఎంపీ లీగ్ లో బాగుంటుంది. ఐ మీన్ లుక్ ఎట్ దట్ గైస్ నాలెడ్జ్. నాకు నిజంగా ఫస్ట్ టైం వింటున్న పేర్లు. దట్స్ కేజీ. స్ట్రైక్ రేట్లు కూడా గుర్తు పెట్టుకున్నాడు. లవ్ యూ మ్యాన్. అదంతా యూపీఎస్సీ మహిమ. అదే కదా. హర్ష బ్రో. యా, ఐ వుడ్ సే ఆకాష్ మద్వాల్, మ్యాట్ హెన్రీ, అండ్ ఐ గెస్ ఐ వుడ్ బి టేకింగ్ ఫర్ డేవిడ్ మిల్లర్ ఉంటే డేవిడ్ మిల్లర్ ఫర్ దట్ ఫినిషర్. ఓకే అంటే ఓకే, కష్టమే బట్ బాగుంది వినడానికి. మనోళ్ళు ఎక్కడైతే ఊహించామో అక్కడనే పోయి పెడతారు కదా. అదే అదొక ఆర్ట్, మన ఆర్ట్. హర్షదీప్ సింగ్ మనం ఎవడన్నా ఊహించింది, హర్షదీప్ సింగ్ మనం 18 కోట్ల దాకా పోయారు. రిషబ్ పంత్ కి 20 షాక్ అయ్యాను నేను. అదే అది కాదు, వెళ్ళిపోతారు అనమాట. డేవిడ్ మిల్లర్ బానే ఉంది కానీ మళ్ళీ టూ మచ్ సౌత్ ఆఫ్రికన్ వెయిట్ అయిపోతుంది మళ్ళీ. వద్దులే. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా ఇప్పుడు ముందు వరకు ఒక లెక్క, ఇప్పుడు నుంచి ఒక లెక్క మారింది. బౌమ వచ్చాడని చెప్పు, బౌమ వచ్చాడని చెప్పు. ఇప్పుడు మిల్లర్ ఆడట్లేదు అందుకే. David Miller plays for Sunrisers Leeds na, and good record at Uppal also. నిన్న కూడా రిజల్ బ్రో. Okay. We don't have any left arm pacer apart from Jaydev Unadkat. So Sushant Mishra for that. Shivam Shukla for a mystery spinner. And
foreign pacer in William O'Rourke. వావ్. ఈ ఊరూరికి ఎవరండి? బీ స్కేర్డ్ కోహ్లీ, బీ USG player. స్కేర్డ్. Good న్యూజిలాండ్. bowler. Our coach is హైట్. from New Zealand. I guess even అది Dwarushis is there కదా. Dwarushis అది is there కదా. Brendan Arshis, yeah. రాక్షస్ బెండో Arshis, yeah. ఆషెస్. Hmm. ఉన్నాడు. సతీష్. Yep. Mine first Akash Madwal, ఓకే then Raj Limbani / Akib Nabi, Prince ఓకే Pulekar. వావ్. ఇంకెవరున్నారు? విశాల్ భాయ్. Yeah, very simple. అందరికి ఇప్పుడు Akib Nabi, I want to see him. Mura Singh, maybe. Manishankar Mura Singh. Because I think he, or / Sanveer Singh, anyone. I want someone at 8, definitely. And one spinner. మొన్నటిదాకా బిష్నాయ్ మీద చాలా హోప్స్ పెట్టుకుని మిగతా వాళ్ళకి డబ్బులు సేవ్ చేసిన నేను కూడా. బట్ బిష్నాయ్ సిఎస్కే ఫ్యాక్ట్ అది ఉంది కాబట్టి విల్ గో విత్ కరణ్ శర్మ. వావ్. నా సెకండ్ పేరు చెప్పాను, కృష్ణ గోపాల్ ఇట్లా ప్రౌడ్నెస్ తో ఇట్లా ఉంటున్నాడు, ఇట్లా అది రా నా పేరు అని చెప్పి. యాక్చువల్లీ నెక్స్ట్ థర్డ్ హైయెస్ట్ మోస్ట్ సిక్సెస్ యాక్చువల్లీ దిస్ ఇయర్స్ మ్యాచ్ లో. వావ్. అభినవ్. నేను నన్ను బూతులు తిట్టుకునే పేర్లన్నీ చెప్తున్నా. ఫస్ట్ పర్లేదు, స్టీవ్ నేను స్మిత్. ఇంకా నేను ఉన్నది లాస్ట్ కి మర్చిపోయినా. వ్యూస్ వస్తాయి కానీ అండి. ఫస్ట్ స్టీవ్ స్మిత్, సెకండ్ సర్ఫరాజ్ ఖాన్, ఆ, థర్డ్ ది మోస్ట్ కాంట్రవర్షియల్ పేరు రచిన్ రవీంద్ర. గుడ్ నైట్. బానే And ఉన్నాగా ఎందుకు? And actually, Rachin Ravindra is a good anchor. అయితే హోస్ట్ చేసుకోమను. నాకు ఐ వాస్ టెంప్టెడ్ టు టెల్ 2 నేమ్స్. కుల్దీప్ సేన్ ఒకడు, రెండోది ద మోస్ట్ స్పార్కింగ్ స్పేరింగ్లీ క్యాప్టివేటింగ్ కూల్ స్పిన్నర్ ముజీబుర్ రెహమాన్. మళ్ళీ మంజునాథ్ వస్తాడు, రచిన్ రవీంద్ర కూడా లెఫ్టే కదా బ్రో అని చెప్పి. కానీ ఐ వౌచ్ ఫర్ రచిన్ రవీంద్ర. నాకు వాడు ఐ ఆల్వేస్ సీ హిమ్ ఎ టాలెంట్ మ్యాన్. ఎందుకో వాడు నాకు ఎప్పటికీ వాడు ఒక సౌండ్ టాలెంట్ లానే కనబడతాడు. అండ్ ఎస్, హీఈస్ అ బెటర్ బౌలర్ దెన్ అభిషేక్ శర్మ యాజ్ అ ప్రొఫె. అంటే హీఈస్ అ గుడ్ బౌలర్. హీ కెన్ గివ్ యూ 2 overs instead of 4 expecting overs to. ఇస్తాడు. He can give you 2-3 overs. You cannot expect that 2 overs from Abhishek. You can expect that from Rachin Ravindra. He has 2-3 variations also. He has a fabulous armor ball also. బట్ చెన్నై వదిలేసింది, అది కొంచెం సర్ప్రైజింగ్. అంటే చెన్నై జడేజాని కూడా వదిలేసింది అన్న. అది కాదు అభినవ్ బ్రో, నేను ఒకటి చెప్తా. చెన్నై మళ్ళీ తీసుకుంటది రచిన్ ని. దేకో తీసుకోవచ్చు, మేబీ తీసుకోవచ్చు, తప్పేం లేదు. పక్క వెళ్తది. QT అండ్ bar ఓకే రచిన్ ఫైనల్లీ వాళ్ళు బేసిక్లీ వదిలేసిన ప్లేయర్స్ ని కొనుక్కోవడంలో వాళ్ళు Success ఆరిపోయిన వాళ్ళు. పోతుంది మళ్ళీ. ఇడిసే But yeah. ఫోకస్ ఆన్ ఎస్ఆర్హెచ్ ప్లీజ్. అయితే నా 3 players ఫస్ట్, నేను ఎప్పట్లానే భజన్ చేస్తున్న స్టీవ్ స్మిత్ అని. సో ఆబ్వియస్లీ స్టీవ్ స్మిత్. నవ్వుతావేంట్రా? స్టీవ్ స్మిత్ ప్లీజ్. ఓకే. అండ్ జాకబ్ డఫీ. నాకు దగ్గు వస్తుందంటే మంచి ప్లేయర్ పేరే చెప్తా. వీఆర్ సీయింగ్ వద్దులే, వెంకటేష్ వెంకటేష్ పేరు చెప్దాం అనుకుని వద్దులే. డారిల్ మిచెల్ లాంటి ప్లేయర్ ని తీసుకోవచ్చు అని అనుకుంటున్నా. డారెల్ మిచెల్ తీసుకుందాం, పోనీ పని అయిపోద్ది. 3 ఓవర్లు ఇస్తాడు, డారిల్ మిచెల్ ఉన్నాడు 3 ఓవర్లు కాబట్టి 3 ఓవర్లు ఇస్తాడు మనకి. ఆ నంబర్ 3 అంటే నంబర్ 4 నంబర్ 5 ఆడతాడు. అప్పుడు క్లాస్ ని మనం నంబర్ 5 నంబర్ అన్ని అండ్ 100% ఒకటి చెప్తున్నా, ఆజీ కివి అబ్బా దగ్గు వస్తుందండి. ఆజీ కివి నుండి 2 వస్తారు. మనకున్నవి 2 slots. ఆజీ కివి పక్కా. శ్రీలంక లేదా? శ్రీలంక 2 ఆజీ అయినా 2 కివి అయినా. శ్రీలంక శ్రీలంక లేదు. ఈ శర్మలింగ ఫ్యాన్స్, ఐఎమ్ సారీ, ఫ్యాన్స్ అయిపోయాడు. నేను అట్లా కోట అయిపోయింది, రిజర్వేషన్ కొంచెమే ఉంది. 2 slots ఉన్నాయి మనకి. 10+2 అనుకుంటా మనకున్నది. 10 ఇండియన్ అండ్ 2 overseas నిశంక slots. లేడా? పాతం నిశంక ఆడ బ్రో, టూ మెనీ ఓపెనర్స్ ఉన్నారు. మనకు ఆల్రెడీ టాప్ 3 ఓపెనర్లే ఉన్నారు. ఓపెనర్ ఉన్నా కానీ అక్కడ ముత్తయ్య మురళీధరన్ ఉన్నాడు. Yeah, I am also guessing because of Muralidharan, Dashun Chanaka is coming to SRH. I'm okay with that.
కనుక అన్న వెంటనే కనుక ఏదో ఇరికి Get me సిఐడి any number 8. I'll take any number 8. Number 8 will turn the game this year. I'm sure. అంటే ఏం లేదన్న శనుక అన్న వెంటనే నాకు వణుకుతుంది. ఇది తెచ్చి పెట్టుకోండి, ఏముంది మనకి ఆ స్లాట్. సి కమింగ్ మెండిస్, ఇఫ్ యూఆర్ ప్లేయింగ్ 1, 2, 3 దట్స్ ఓకే, బట్ ఇఫ్ యూఆర్ ప్లేయింగ్ హిమ్ అట్ 7 or 8 నేను చెప్తున్నా నో పాయింట్. షనుక దస్వన్ షనుక కంటే నేను కమిందు మెండిస్ ని ఆడిపిస్తా ప్లేయింగ్ 11 లో. కానీ అవును, ఈయన దునీత్ వెళ్ళలాగే ఉన్నాడు ఆప్షన్ లో. అరే వా బాబు, ఇప్పుడు వాళ్ళందరి గురించి ఎందుకు నీకు? లాస్ట్ వీడియోలో వాళ్ళు అన్నందుకు మొత్తం అందరు వాళ్ళ పేర్లు పాజిటివ్ గా చెప్తున్నట్టు. అవునా? ఇషాన్ మలింగ్ అని అన్నందుకు వెళ్ళలాగే తీసుకుందాం, అసలు తీసుకుందాం, శనకన్ తీసుకుందాం. వీఆర్ ప్రేజింగ్ శ్రీలంకన్ ప్లేయర్స్. లాస్ట్ వీడియో ఒక పని చేద్దాం, SRS తీసేసి SS ఉంది కదా అని శ్రీలంక టీం మొత్తం ని ఇంపోర్ట్ చేద్దాం మనం. శ్రీలంక రైడర్స్ హైదరాబాద్. కాదు, బూతులు తెచ్చుకుంటామని చెప్పి శ్రీలంకకి మరీ అంత ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అక్కడ అంత లేదండి. క్యాండీ క్రికెట్ కన్సల్టెన్సీ. జోక్స్ అపార్ట్ అగైన్, బట్ యా డొమెస్టిక్ ప్లేయర్స్ నే మనం ఎక్కువ తీసుకోవాలి. ఫారెన్ స్టార్స్ రుద్దుదాం అర్థమైంది, కానీ మరి ఈ లెవెల్లో రుద్దడం అనేది కొంచెం అదే మరి పామును రుద్దు ఏంది, చేపను రుద్దినట్టు రుద్దాము. చర్మం లేసి వచ్చేసింది ఇట్లా నాకెందుకో అనికేత్ వర్మ లాగా ఇంకొక అట్లాంటి వాడు వస్తాడేమో అని అనిపిస్తుంది. ఐ థింక్ ఐ మీన్ క్రెయిన్స్ ఫుల్టర్ పేరెంట్ ఉన్నాం కదా, మేబీ దట్ మైట్ బి ద గై. సో అండ్ we don't have too much of big budget. మనకు అంత పెద్ద బడ్జెట్ లేదు, 25 CR ఉంది, బట్ వీ హ్యావ్ ఇనఫ్ టు స్పెండ్ మోర్ ఆన్ అన్క్యాప్ ప్లేయర్స్. బట్ ఎంత చేస్తామో నాకు తెలియదు. 25 CR ఇస్ డీసెంట్. యా, క్లోజింగ్ ఒక స్టేట్మెంట్ చెప్తున్నా, అభినవ్ చెప్తా అన్నాడు, బట్ ఐ వాంట్ టు సే సతీష్ చెప్పింది 100% కరెక్ట్. మనం ఒక ప్లేయర్ కి భారీగా వేసి మిగతా అన్ని టైం పాస్ చేస్తాం అంతే. దట్ ఈస్ ఫర్ షూర్. అది 100%. అది అయ్యేది. అది డారిల్ మిచెల్ వస్తున్నాడు. డారిల్ మిచెల్ అంటే వాడికి 24 కోట్లు వద్దన్నా, 15 crores. నాకు ఓవర్సీస్ స్లాట్ వేస్ట్ చేయాలని తెలుసుకోలేదు నేను. వేస్ట్ ఎందుకు భయ్, మంచి ప్లేయర్ కదా మనకి. క్లాస్ ఆడుతాడు, ట్రావిస్ హెడ్ ఆడుతాడు, ప్యాట్ కమిన్స్ ఆడుతాడు, ఇషాన్ మలింగ డెత్ లో బౌలింగ్, డెత్ బౌలర్స్ ప్లేయర్. ఈశాన్ మలింగ ఇండియన్ కాదా? ఇండియన్ కోటాలో రాదా? ఇండియన్ కోటాలో డెత్ బౌలర్ లేరు. ఈశాన్ మలింగ ఇండియన్ తమిళనాడు పక్కనే ఉంది కదా. Forgot about this guy also, Nikhil Chaudhary, Indian player registered as. No. He's back as Australian now. Yeah, he's back as Australian now. రోహిత్ చెప్పు. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ వరుణారాయణ స్కౌటింగ్. చాలా విన్నాము, చాలా వెతికినాడని. చూడాలి, చూద్దాం. అది వరుణారాయణ క్లోజ్ ఇట్. నాకైతే ఒక నమ్మకం ఉంది అబ్బాయి. నాకు జస్ట్ వాంట్ టు టెల్ దిస్, మనం 2024 లో మొత్తం బ్యాట్స్ బాల్ టెస్ట్ క్రికెట్ ఎలా ఊపేసిందో SRH బాల్ అనేది IPL నట్లు ఊపేసింది. 250 ఇస్ ద నార్మల్ 200 లా తయారు చేస్తే మనం. బట్ దిస్ టైమ్ ఐ రియలీ వాంట్ టు సే వన్ థింగ్. I think we are ready for a restructuring. We might not go with the same attitude ఏమో నా ఫీలింగ్. ఎందుకంటే this attitude made us fall in 2025. I think we'll go for a very new mindset. If we are banking on a player, scouter like Varunar or on something, ఖచ్చితంగా మన స్కౌటింగ్ యూనిట్ దగ్గర నుంచి సర్ప్రైజులు ఎంత ఇంపార్టెంట్, ఆ స్కౌటింగ్ దగ్గర నుంచి మన కొత్త మైండ్ సెట్ కూడా మనం ఇంప్రవైజ్ చేసుకొని వస్తున్నాము. వీ మే నాట్ గో విత్ ద సేమ్ మైండ్ సెట్. అండ్ ఇఫ్ యూఆర్ నాట్ గోయింగ్ ఫర్ ద సేమ్ మైండ్ సెట్, లెట్ us రిమెంబర్, more than the surprises, we shouldn't be surprised if we have more surprises than we have expected. ఇది ఒక్కటే నేను చెప్తున్నా. అసలు సర్ప్రైజ్ అవ్వకు. నువ్వు ఎన్ని సర్ప్రైజెస్ చూడబోతున్నావు అంటే నువ్వు అసలు సర్ప్రైజ్ అవ్వవు. సర్ప్రైజ్ వచ్చిందా, ఓకే కొత్త సర్ప్రైజా, ఇంకో సర్ప్రైజా అన్నట్టు ఉంటది మనకి. బికాస్ ఐ వాంట్ టు సీ అ చేంజ్ ఆఫ్ మైండ్ సెట్ అగైన్. మేక్ యువర్ సెల్ఫ్ ఫ్రెష్ ఎవ్రీ టైమ్. SRH is a team that is always underrated, always the team which is the dark horse of IPL. ఈసారి మనం ఆ డార్క్ హార్స్ లాగా మన మ్యాటర్ క్లియర్ చేసుకోవాలంటే క్లియర్ కొత్త స్ట్రాటజీ తీసుకురావాలి. అండ్ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ దట్. మీటున్నా అన్నాను. I agree. I hope the same. I'm hoping a lot from Varunaran actually. Let's see.
And we've heard a lot about his tactical acumen, so let's hope for that. Yeah, he is good at tactics, but our attitude will not change. It should change, but it will not change. It will not change. Yes. ఓకే The core remains same. 215 hours. సరే ఆపేద్దాం, ఇక చాలు ఆపేద్దాం, ఆపేద్దాం. సో జస్ట్ ఫినిషింగ్ స్టేట్మెంట్ మా అఖిలేష్ ఒక చిన్న బ్యాక్ డ్రాప్ వచ్చాడు. సో మీరు కింద మీ కమెంట్స్, మీకు ఏమైనా ఒపీనియన్స్ ఉన్నాయంటే మంచి కమెంట్ సెక్షన్ లో వచ్చి బూతులు తిట్టకుండా డిస్కషన్ పెట్టండి ప్లీజ్. ఎందుకంటే బూతులు అవుతున్న డిస్కషన్ లేదు. అండ్ ఇఫ్ యూ రియలీ వాంట్ జాయిన్ ద లింక్, అంటే ఇఫ్ యూ వాంట్ జాయిన్ దిస్ కన్వర్సేషన్, ఖచ్చితంగా పెట్టండి, మీ పేరు పెట్టండి, ఐ వాంట్ జాయిన్ అనండి. కొన్ని రోజుల నుంచి మా హెచ్ఆర్ వీక్ గా ఉన్నాడు, కానీ ఐపీఎల్ వచ్చినట్టు జయ్యన్ లెగుస్తాడు. హీ విల్ గెట్ యూ బ్యాక్ ఇన్ టు దిస్ లీగ్. సో ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ లైక్ ఇట్. మీకు ఏమైనా ఒపీనియన్స్ నచ్చితే ప్లీజ్ షేర్ ఇట్. టిడ్ బిట్స్ లో పెట్టి మేము ట్రై చేస్తాం దాన్ని మంచిగా షేర్ చేయడానికి. నేను లాస్ట్ వీక్ లేను కానీ ఐ జస్ట్ వాంట్ యాడ్ సంథింగ్. మీకు కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఉంటే కమెంట్స్ లో పెట్టండి. మీకు తిట్టాలని ఉంటే మాతో పాటు లైవ్ కి రండి. ఇక్కడ ఎగ్జాక్ట్లీ లైవ్ లోకి వచ్చేది. లైవ్ లోకి నేను లేను లాస్ట్ వీక్, అందుకే యాడ్ చేయలేదు. ఇఫ్ యూ హావ్ బెటర్ ఒపీనియన్స్ ప్లీజ్ జాయిన్ హియర్. If you have some add-on comments, please add there. But yeah, comment చేయండి, మాతో జాయిన్ కూడా అవ్వండి. So thank you guys for coming up. Thank you guys for watching it till now. Please do like and subscribe. Like, share and subscribe. Thank you. Chalo, go on and join me.